నేను మీ రాజేష్. తెర వెనుక కథలు కొత్త ఎపిసోడ్కి స్వాగతం. కమిటీ కుర్రాళ్ళు అంటూ మంచి సక్సెస్ఫుల్ సినిమాని అందించిన డైరెక్టర్ యదువంశీ మనతో ఉన్నారు. సో ఆ సినిమా తెర వెనుక విశేషాలు ఇప్పుడు తనతో పంచుకుందాం పదండి. వంశీ, హాయ్. హాయ్ అండి. హాయ్ రాజేష్ గారు. బాగున్నారా? బాగున్నాను సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ డెబ్యూతోనే మంచి విజయవంతమైన సినిమా అందుకోవడమే కాకుండా మంచి అప్రిషియేషన్ పొందుతున్నారు ఆడియన్స్ నుంచి. అండ్ థియేటర్స్లో ఉన్నప్పటికీ ఇప్పటికి ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ థ్యాంక్ యూ వర్డ్ అనేది అది ఎక్కువ వినిపిస్తుంది మీకు. అవునండి. బిగ్గెస్ట్ వర్డ్ అనమాట. అంటే చాలా గొప్ప వర్డ్. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సక్సెస్ని కంగ్రాచులేషన్స్తో కాకుండా థ్యాంక్ యూ సో మచ్ వర్డ్తో వినపడ్డం ప్రతి డైరెక్టర్కి అదొక డ్రీమ్ అనమాట తన లైఫ్ టైంలో. అది ఫస్ట్ సినిమాతోనే వచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్ ఫర్ గివింగ్ మీ వార్మెస్ట్ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. కమిటీ కుర్రాళ్ళు ఎలా స్టార్ట్ అయింది ఇది అది పక్కన పెడితే ఐ థింక్ 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నేను ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్లో మిమ్మల్ని కలిసా. మీ పక్కన అంకిత్ ఉన్నాడు. నాకు సరిగ్గా గుర్తుకులేదు ఆ కాన్వర్జేషన్, అదంతా చాలా గుర్తుకులేదు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిశానని సంథింగ్ కమిటీ కుర్రాళ్ళు జాతర అదంతా చెప్పారు, నాకు బాగా గుర్తు. అంటే ఎక్కువ నరేషన్ లేదు, ఎక్కువ కాన్వర్జేషన్ లేదు. ఐ థింక్ 15-20 మినిట్స్ అనుకుంటా. మీ పక్కన అంకిత్ ఉన్నాడు. ఆ ప్రొడక్షన్ హౌస్ లో మీటింగ్ ఏదో జరిగింది మన మధ్య. మీరు అప్పుడు చెప్తుంటే నాకు అప్పుడు సో మంచి యంగ్ టీమ్ ఇది అనుకున్నా. మీరు కూడా చెప్పారు. అండ్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాను అని చెప్పారు మీరు. మోస్ట్లీ పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్లో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్లో జరగాల్సిన ప్రాజెక్ట్ ఇది ఐ థింక్. సో అక్కడ నుంచి చాలా ప్రొడక్షన్ హౌస్లు తిరిగారు. లైక్ మధ్యలో హ్యాపీ డేస్లో ఒక పర్సన్ ఉంటారు, కమిడియన్ పైడి తల్లి. తన ప్రొడక్షన్లో చేయాలనుకున్నారు. తర్వాత కట్ చేస్తే రవితేజ గారు ఆర్టీ వర్క్స్లో కూడా మీరు ట్రై చేశారు. సో ఇన్ని ఈ జర్నీ అంతా ఒక్కసారి గుర్తు చేసుకుని అక్కడ నుంచి అసలు ఎలా జరిగింది, అసలు మీ ఐడియా ఎలా వచ్చింది, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ వరకు ఎలా జరిగింది మీ జర్నీ ఈ సినిమాకి సంబంధించి? ఈ జర్నీ యాజ్ యూజువల్ అందరికీ ఉండే జర్నీనండి. కాకపోతే ఇట్ టుక్ మెనీ ఇయర్స్ ఫర్ మీ. చాలా ప్రొడక్షన్స్లో చేంజ్ అవ్వడానికి కారణం ఇట్స్ ఆల్ అబౌట్ న్యూ కాస్టింగ్ అండ్ క్రూ, అట్ ద సేమ్ టైం బడ్జెట్. అందరికీ సినిమాకి ఏంటంటే పాత రిఫరెన్సెస్ మాత్రమే అందరికీ కావాల్సి వచ్చేది. అంటే ఇప్పుడు తరుణ్ భాస్కర్ది పెళ్లి చూపులు హిట్ అయింది, పెళ్లి చూపులు ఫలానా బడ్జెట్లో జరిగింది, పెద్ద హిట్ అయింది. సో మనకు కూడా పెళ్లి చూపులు లాంటి బడ్జెట్, పెళ్లి చూపులు లాంటి కథే కావాలి అందరికీ. అంతే తప్పితే మనం కొత్త కథ చేద్దాము, కమిటీ కుర్రోలు చేద్దాం అనేది లేదు. ఆ తర్వాత మళ్ళీ వెంకటేష్ మహాది కజ్జరపాలెం వచ్చింది. మళ్ళీ కజ్జరపాలెం లాంటి కథ చేసి నేషనల్ అవార్డుకి వెళ్ళిపోవాలి. అంతే తప్పితే మళ్ళీ కమిటీ కుర్రోలు లేదు. ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే ప్రొడక్షన్స్ కానీ నెక్స్ట్ వచ్చే డైరెక్టర్లు కానీ కమిటీ కుర్రోలు తీసుకురారు. సమ్ అదర్ బెస్ట్ థింగ్ తీసుకొస్తారు, అంతకంటే గొప్పది తీసుకొస్తారు. వాళ్ళకైనా కానీ నెక్స్ట్ కమిటీ కుర్రోళ్ళు లా చేయాలి అని కాకుండా మనం కూడా గొప్ప సినిమా చేద్దామన్న వెర్షన్లో ప్రొడక్షన్స్ రావాలనుకున్నాను నేను. సో అందుకనే పోరాడడం బడ్జెట్ ఇష్యూస్ వచ్చేవి, కాస్టింగ్ ఇష్యూస్ వచ్చేవి, సమ్ అదర్ ఇష్యూస్ వచ్చేవి. అలా వస్తూ ఫైనల్లీ అంకిత్, దీపక్ ద్వారా నేను ఒక్కొక్క ప్రొడక్షన్ ఇటు నిహారిక గారిని అటు అడపక్క గారిని ఇద్దరిని కలవడం, వాళ్ళిద్దరూ కొలాబరేట్ అవ్వడం, ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడం. ఈరోజు వితౌట్ నిహారిక మేబీ కమిటీ కుర్రాళ్ళు ఇంత బాగా సౌండ్ చేసేది కాదేమో. సో ఆ విధంగా ఇక్కడ వరకు వచ్చాం అనమాట. ఇట్స్ ఆల్ జర్నీ. ఈ జర్నీలో చాలా చూస్తాం. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్లో రామ్ తల్లూరి గారు ప్రొడ్యూస్ చేయాల్సిన సినిమా కదా ఇది. సో ఆ టైంలో మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు. ఆయన కూడా ప్రెజెంటర్గా సంథింగ్ ఆ టైంలో ఆయన ఒక చిన్న సినిమాలు తీయాలనుకునే ఒక ఆలోచనలో ఉన్నారు. సో అది ఎలా జరిగింది ఆయన కలిసినప్పుడు? అది చాలా మంచి మూమెంట్ అండి. రామ్ తల్లూరి గారు ఈజ్ లైక్ ఏ జెంటిల్మెన్. ఆయన చాలా ట్రై చేశారు. కాకపోతే బడ్జెట్స్ ఎక్కువ అవడం, ఆ తర్వాత దానికి ముందు వాళ్ళ ఆలోచన చాలా అబౌట్ ప్రొడక్షన్ థింగ్స్ కదండి. అంటే కాకపోతే కొంచెం లేట్ అయింది మాకు ఆ ప్రాసెస్ చెప్పడానికి. నాకు బాగా లేట్ అయింది అనమాట. అంటే ఓకే మనం చేయట్లేదు అని చెప్పడానికి కొంచెం లేట్ అయింది. అది నేను అనుకునేవాడిని అనమాట. అన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఒక వితిన్ 3 monthsలోనే ఆ డిసిషన్ తీసుకుంటే కనుక మేబీ అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైనా కానీ మిగతా ప్రొడక్షన్స్లో ట్రై చేసుకుంటారేమో అనే ఫీలింగ్ వచ్చేది నాకు. నాట్ ఓన్లీ అక్కడ ఎస్ఆర్టీ కాదు, ఇంకెక్కడైనా. బట్ ఈజ్ లైక్ ఏ జెంటిల్మెన్. సార్ నేను బయటికి వెళ్తాను కానీ ఓకే వంశీ నువ్వు నెక్స్ట్ సినిమా చేసుకుని తర్వాత వచ్చినా కానీ మనం సినిమా చేద్దాము, బట్ మేబీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అనుకున్నారు. ఎందుకంటే ఆయన వేరే సినిమాల్లో బిజీ, వేరే బిజినెస్లో బిజీ. ఆ థింగ్స్లో నేను ఎస్ఆర్టీ నుంచి బయటకు వచ్చాను. తర్వాత వంశీ పైడితల్లి దగ్గర ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఈజ్ లైక్ ఎ బ్రదర్. చాలా వర్కౌట్ చేద్దామని ట్రై చేసాము. కాకపోతే సమ్ ప్లేసెస్లో మేబీ నాకు ప్రొడ్యూసర్కి కొంచెం మేబీ బడ్జెట్ వైజ్ అండ్ మిగతా కొన్ని విషయాల్లో కొంచెం సెట్ అవ్వకపోవడం, క్రియేటివ్ డిఫరెన్సెస్ నాట్ క్రియేటివ్ డిఫరెన్సెస్ అవ్వచ్చు, ప్రొడక్షన్ డిఫరెన్సెస్ అవ్వచ్చు.
ఆ విధంగా మేము కూడా మ్యూచువల్గానే బయటకు వచ్చాం అంతే. బట్ ఇప్పటికీ అందరం ఇటు ఎవరైనా కానీ ఏ ప్రొడక్షన్ రేపు రేపు ఈ రోజు కాకపోతే రేపైనా పని చేయాలి మనం. అవును, ట్రూ. ఓన్లీ ఇండస్ట్రీ థింగ్ చాలా చిన్నది, ఇక్కడెక్కడే ఎక్కడెక్కడే తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలి. నేను చాలా ప్రొడక్షన్స్ చెప్పా. కొన్ని ప్రొడక్షన్స్ ఏంటంటే వెంటనే చెప్పేసేవి, అది చాలా మంచిది అనమాట. చెయ్యను అని చెప్పడం త్వరగా చెప్తే ఏ డైరెక్టర్కైనా యాక్టర్కైనా కానీ ఇంకొక దానికి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. మీరు నెక్స్ట్ ట్రై చేసుకోవడానికి ఉంటుంది ఉంటుంది. కదా. అది హోప్‌తో బతికేసాం అనుకోండి. ఆ హోప్‌లో ఎన్ని రోజులు బతుకుతాం? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 9 నెలలు, సంవత్సరాలు హోప్‌లో బతకాలంటే గడిచిపోతూ ఉంటుంది ఇంకా కాలం. జీవితం కాదు ఇది. ఉన్నదే చిన్న జీవితం. అందులో కొంతమంది ఇలాంటి వాటిల్లోనే చాలామంది డిప్రెస్ అయిపోయో లేకపోతే ఇంక వదిలేసో ఇండస్ట్రీని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇఫ్ యస్ వితిన్ 1 వీక్ ఆర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్, మ్యాక్సిమం 3 మంత్స్. ఇఫ్ నో వెంటనే నో అయినా కానీ వితిన్ 3 మంత్స్. ఏదైనా 3 మంత్స్లో చెప్తే కనుక అక్కడ కాదు ఏమో, ఇక్కడ కాదు, ఇంకా ఏదో ట్రై చేయాలన్నమాట. మేబీ కథను ఇంకా బాగా తయారు చేసుకోవాలనో, లేకపోతే కాస్టింగ్లో ఇంకా బాగా ముందుకెళ్ళాలనో, లేకపోతే ప్రొడక్షన్గా ఏమైనా తగ్గించుకోవాలో అని మా లాంటి కొత్త డైరెక్టర్లు అందరూ ఆలోచిస్తారు. అలా కాదని సంవత్సరంన్నర తర్వాత చెప్పారనుకోండి, ఏం చేయాలి? ఎన్ని హోపుల్లో బతుకుంటాం. అలాంటివి 2-3 సార్లు జరిగింది నాకు. బట్ కథ నన్ను ముందుకు తీసుకెళ్ళింది. కథ ఎక్కడికి కావాలో అక్కడికే వచ్చింది. కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదు, కళ్యాణ్ గారి కూతురు దగ్గరికి వచ్చింది అనమాట. సూపర్. పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆ మూమెంట్ని షేర్ చేసుకోండి. ఆయన కథ చెప్పడం జరిగింది ఆయనకి? కథ ఏం చెప్పలేదు, బట్ నాదో సింగిల్ నాడు రవి తీసుకున్నారనమాట. రామ్ తలేరు గారు వెంటనే ఫోన్ చేసి చెప్పడం, కళ్యాణ్ గారు దాన్ని చూడడం, విందాం అనుకోవడం. హరీష్ పై గారు నేను కలిశాను. హరీష్ పై గారికి 1.5 అవర్ నేను నేరేషన్ ఇచ్చాను. హీ హగ్ మీ, నన్ను గట్టిగా పట్టుకుని చాలా బాగా రాసావు కదా అని చెప్పారు. బట్ తర్వాత ప్రాసెస్ లేట్ అవుతూ వచ్చింది బికాస్ ఆఫ్ హిస్ బిజీ వర్క్స్. ఒకసారి కలిసిన తర్వాత గుర్తుపడతారు, అది చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. వంశీ ఎలా ఉన్నారు వంశీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ 2-3 సార్లు కలిసాను అంతే, పెద్దగా నేనేం కలిసింది లేదు. బట్ ఒక రోజున ఒక మాట అన్నారు అనమాట. ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకరోజు కలిస్తే నీ వెనక నేను ఉంటాను ఏదో ఒక రోజున అని చెప్పేసి. లెట్స్ సీ, అది ఏ రోజు చూస్తాను నేను. జస్ట్ వెయిటింగ్ ఆ మూమెంట్ కోసం. కానీ అదొక మంచి మూమెంట్. ఎందుకంటే మన ఐడియా ఒక రకంగా నాకు పొలిటికల్గా ఒక వ్యక్తిగా ఆయన నాకు చాలా ఇష్టం. మామూలుగానే నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ గారిని చూసేటప్పటికి ఆయన ఎలా చూస్తూ ఇలా ఉన్నాడు ఏంటో బాబు, చిరంజీవి హీరో అంటే ఇలా ఉంటాడు అనమాట అన్న ఒక మూమెంట్ ఉంటుంది కదా. ఆయన కొన్ని బుక్స్ నాకు అంకిత్కి బుక్స్ ఇవ్వడం, అంకిత్ అడిగాడు బుక్స్ కావాలని, బుక్స్ ఇవ్వడం. నాకు బాగా గుర్తు, మీరు అప్పుడు కూడా చెప్పారు బుక్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు. అండ్ హీస్ వెరీ తెలుసు, అందరికీ తెలిసిందే, గ్రేట్ పర్సనాలిటీ. అండ్ నా సినిమాలో ఒక 20 minutes పార్ట్కి ఆయన 2019లో జరిగిన వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత పాలిటిక్స్ అండ్ అవన్నీ ఆ పరిస్థితులన్నిటిని నేను రెఫరెన్స్గా తీసుకున్నాను. అంటే అంత బాగా నన్ను ఇంపాక్ట్ చేసిన పర్సనాలిటీ కళ్యాణ్ గారు. డెఫినెట్లీ ఆయన కలవడం అనేది చాలా మంచి లైక్ భావోద్వేగానికి గురైన రోజు అనమాట. అండ్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ తర్వాత ఇంకా అదర్ ప్రొడక్షన్ హౌస్లకి దేనికి వెళ్ళి ట్రై చేయడం జరిగింది ఇంకా? అన్ని అదే పైడితల్లి తర్వాత. పైడితల్లిది ఆల్మోస్ట్ పైడితల్లి దాంట్లో అవ్వాల్సింది కదా, అక్కడే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా, కాస్టింగ్ అంతా ఫైనల్ అయిపోయింది కదా. అక్కడే చాలా వర్క్ నిజం చెప్పాలంటే మనకు పైడితల్లి గారి దాంట్లో, వంశీ పైడితల్లి గారి దాంట్లో అన్ని వర్క్ కంప్లీట్ అయింది. అబౌట్ టు షూట్ అనుకున్న టైంలో జస్ట్ నేను తర్వాత వేరే పెద్ద డైరెక్టర్ని కలవడం, ఆయన ప్రజెంట్ చేస్తాననడం. సురేందర్ రెడ్డి గారు కదా. సార్ కూడా చాలా పాజిటివ్గా మాట్లాడతారు, కూర్చోపెడతారు, అన్నీ చెప్తారు, ఏంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అన్నీ మాట్లాడతారు. బట్ ఆ టైంలో ఆయన వేరే బిజీగా షూట్లో ఉండడం, తర్వాత కొన్ని ప్రొడక్షనల్ థింగ్స్, కొన్ని ఫైనాన్షియల్ థింగ్స్ మాకు వర్కౌట్ అవ్వకపోవడం, మేబీ నేను దాంట్లో పుల్ ఆఫ్ చేయలేనని నా గట్ ఫీలింగ్. సో అలా బయటకు వచ్చాం అనమాట. అండ్ తర్వాత కంజులా ప్రొడక్షన్ అండ్ సంథింగ్ వాళ్ళు కూడా కంజులా పాపం చాలా మంచి ప్రొడక్షన్ అది. డెఫినెట్లీ నేను వాళ్ళు ఈ సినిమాతో లాంచ్ అవ్వాలనుకున్నారు కదా, లాంచ్ అవ్వాలనుకున్నారు. అండ్ తర్వాత దానికి ముందు అసురుగైన రుద్ర చేస్తున్నారు. ఆ టైంలో షూటింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. బట్ అప్పుడు బడ్జెట్లు కొంచెం వాళ్ళకి వర్కౌట్ అవుతాయా లేదా అని చూసినప్పుడు వితిన్ 1 వీక్లోనే వంశీ ఈ సినిమా నాకు చేయాలని చాలా ఉంది, కానీ నేను బడ్జెట్ పెట్టకపోతే మళ్ళీ నేను ఇంకో 1 year ఉంచాలని నాకు లేదు అని డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చింది. అంటే అది చెయ్యలేను అని చెప్పడమే చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను నేను. అంటే ఉంచేసుకుని మొహమాటంతోనో లేకపోతే గాడిద గుడ్డ ఉంటలే శాలరీ ఇస్తున్నాం కదా అనుకునే ఆ పొగరుతోనో అస్సలు లేరు వంశీ కంజుల వాళ్ళు. వెరీ గుడ్, వెరీ నైస్ పర్సన్స్. అలాంటి ప్రొడక్షన్లో సినిమా చేయాలని నాలాంటి డైరెక్టర్లు కంపల్సరీ చేస్తే కనుక వాళ్ళకి మంచి నేమ్ వస్తుంది, ఎందుకంటే ప్యాషన్తో దిగారు అలాంటి ప్రొడక్షన్స్. సో వంశీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్.
వాళ్ళు ట్రై చేశారు కానీ అవ్వలేదు. బట్ అయిపోయిన తర్వాత అన్నాడు అనమాట, లైఫ్లో ఒకటి ఏదన్నా ఫీల్ అవుతున్నానంటే అది నేను రిగ్రెట్ ఉంటే ఏమో అంటే ఆ మాటలు బాగా నచ్చింది. ఎదురుగా నేను కార్లో వెళ్తుంటే నీ పోస్టర్ కనబడుతుంటే నాకు ఎమోషన్ వస్తుంది అన్నాడు వంశీ కమల. అయ్యా చాలా మంచి ప్రొడక్షన్ వస్తుంది. యా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వంతే, మనం వర్కౌట్ అవునంత మాత్రాన బ్యాడ్ కాదు, వర్కౌట్ అయినంత మాత్రాన అది అందరూ అవేం కాదు. బట్ నాకు కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు అంతే. అండ్ తర్వాత రవితేజ గారిది దానికి కూడా ట్రై చేశారు కదా, ట్రై చేసాం అంతే. అలా నేను ఇండస్ట్రీలో అందరికీ ట్రై చేశాను, కథ అందరికి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఎన్ని ప్రొడక్షన్లు దిగారు? చాలా ఓ సూచాయగా ఒక 10 ప్రొడక్షన్ల పైన ఉంటారు. అవునా? మొత్తం అందరికీ తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. చాలా మందికి నేరేషన్స్ ఇచ్చాను, చిన్న చిత్తగా చాలా మందికి నేరేషన్ ఇచ్చాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్స్లో ఇచ్చాను, 70mm ఇచ్చాను, చాలా ప్రొడక్షన్స్ ఇచ్చాను నేను నేరేషన్. బట్ అంటే అప్పుడున్న వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్కి బిజీ ప్లానింగ్స్కి వాళ్ళకంటూ ఒక క్యాలెండర్ ఉంటుంది కదా. అవును. ఆ క్యాలెండర్ అట్ ద సేమ్ టైం కొన్ని ఇప్పుడు ఒక సినిమా ఒక చోట నచ్చలేదు లేకపోతే వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇంకెక్కడ వర్కౌట్ అవుతుంది కాదనేది నా ఫీలింగ్. ట్రూ, అంతే కదా. అంతే కదా. సో అక్కడ వర్కౌట్ అవుతుంది అంటే నేను వదిలేసి ఇంకో కథ కాయడానికి నేను రెడీ కదా. నాకు ఉన్న దగ్గర నా దగ్గర ఉన్నది ఒకటే కదా. ఇప్పుడు కూడా నెక్స్ట్ నాది, ఇప్పుడు నేను ఇంకో రెండో సినిమా చేయలేదు. నేను మళ్ళీ మొదటి సినిమాతో నా ప్రయాణం మొదలు పెట్టాలనుకున్నాను. నెక్స్ట్ సినిమా నా మొదటి సినిమా. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, అదే ఎఫర్ట్, అదే కసి, అదే కమిట్మెంట్తో మళ్ళీ ఆ సినిమాని ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్ళాలనేది వర్క్ చేయాలనే మెంటాలిటీ నాది. సో ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అప్రోచ్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు సంథింగ్ బడ్జెట్ ఇష్యూస్ వస్తున్నాయి ప్రొడక్షన్ హౌస్లో అన్నప్పుడు, అలా అన్నప్పుడు సరే ఇంకొక కథ వేద్దాం, ఇంకో చిన్న కథ వేద్దాం, ఓ టీమ్ని సెట్ చేసుకొని మళ్ళీ ఇంకొక కథ వేద్దాం, అసలు అది ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఈ కథనే నమ్మారు ఇంకా. ఇప్పుడు నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది అవన్నీ. ఇప్పుడు ఎవరైనా చెప్పినావు రే నీకు అవకాశం వచ్చింది నువ్వు చేయాలంటే అది వాట్సాప్ కొటేషన్స్ అనుకుంటాను నేను. ఓకే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, నువ్వు నమ్మావు, నువ్వు నమ్మడమే ఇక్కడ ముఖ్యం. 10 మంది నమ్మాల్సిన అవసరం లేదు. 10 మంది 100 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా, 100 మందికి నచ్చాల్సిన అవసరం లేదు. 100 మంది అవసరమే లేదు. అది నిన్ను నమ్మే ప్రొడ్యూసర్ కోసం వెతుక్కోవాలి నువ్వు. నిజంగానే ఒక కథ నమ్మితే మళ్ళీ వాళ్ళు నీకు అవకాశం ఇస్తున్నారు కదని వాళ్ళకి ఇంకో కథ చెప్పి దాని మీద ఇంకో 6 నెలలు 8 నెలలు వర్క్ చేసి అది నీకు వర్కౌట్ అవుతుందో వర్కౌట్ అవ్వట్లేదో నీకు అర్థం కాక ఇదంతా తలకనే ప్రాసెస్. నేను అనుకుంటున్నాడు ఒక కథ పట్టుకుందాం, ఆ కథను నమ్ముదాం. నిజంగా నమ్మితే ఆ కథ నేను బయటికి తీసుకెళ్తాను. ఈ రోజు నేను అదే జరిగింది కదా. అదే జరిగింది. ఇంత నమ్మి ఇన్ని సంవత్సరాలు దానితో ట్రావెల్ చేసి ఇప్పుడు అది ఒక ఐడెంటిటీ ఇచ్చింది, ఒక గుర్తింపు ఇచ్చింది, ఒక అప్రిషియేషన్, ఒక సక్సెస్. అదే ముందు ఏదైనా జరగాల్సింది ఏదైనా ఉంటే కథ రెడీ అవ్వడం అండి. ఫస్ట్ కథ మీద కూర్చోాలి. ఆ కథ నిజంగా మీరు నిజంగా జెన్యున్గా మీరు ఎఫెక్ట్ పెడితే ఆ కథ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తుంది. అలాగే నన్ను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తీసుకొచ్చింది. నేను అదే నమ్ముతాను. మళ్ళీ సరే మీకు ఒక 3 పాయింట్లు చెప్పండి, ఆ 3 పాయింట్లు ఒకటి పిక్ చేసుకుందాం దాని మీద అస్సలు నాకు అది ఒక చండాలమైన ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. ఏదైనా అలాంటివి ఎందుకో కరెక్ట్ కాదేమో, మనం ఒక కథ చెప్దాం, ఆ కథ మనం నమ్ముదాం. ఫస్ట్ మనం నమ్మితేనే అవతల ఒకటి చెప్పాలి. వాళ్ళకి నచ్చలేదంటే నచ్చే వరకు చెప్దాం. లేదు ఇది వర్కౌట్ అవుతుంది మేము చెయ్యమంటే అది వదిలేసి సరే సార్ నేను మళ్ళీ ఇంకో కథ మీకు నచ్చేది నేను తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడం. కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు, అవసరం లేదు, అసలు ఎవరికీ అవసరం లేదు. ప్రొడక్షన్ హౌస్లో తిరిగినప్పుడు లైక్ మీరు అన్నట్టు ఎంత ఓపిక ఉన్నా ఒక టైంలో ఒక ఫ్రస్ట్రేషన్ మూమెంట్ వస్తుంది. మీకు వచ్చిందా? అసలు రాదు, అసలు ఒక్కసారి కూడా రాదు. ఎందుకు అంటే ఇంకా కసి పెరిగిందా? నేను చెప్పిన ప్రతి చోట సినిమా ఓకే సినిమా బాగాలేదన్న మాట ఎవరి దగ్గర నుంచి రాలేదు. ఓకే, వాళ్ళు అక్కడ నుంచి కథ బాగాలేదన్నా ఏదన్నా అయ్యి ఉంటే మీరు అప్సెట్ అయ్యేటోళ్ళు. ఎగ్జాక్ట్లీ, కథ బాగాలేదు అంటే ఏదైనా చేసేవాడిని. కథ బాగుంది కానీ బడ్జెట్ వర్కౌట్ అవుతుంది అంటే బడ్జెట్ వర్కౌట్ అయ్యే విధంగా ఏదైనా చేద్దాం అనుకునేవాడిని తప్పితే కథను మార్చడానికి అయితే రెడీగా లేదు. ఇప్పుడు నాకు అంకిత్కి మధ్య కూడా ఒకసారి చాలా పెద్ద ఇష్యూ, మా ఇద్దరి మధ్యలో గట్టిగా మాటలు అనేసుకుని అది కాదురా ఇలా చేయరా, ఎందుకంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. లేదు నేను చేయను, నేను మూర్ఖుడు అరా, నేను మూర్ఖుడినే. మా ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ బాగుంటాయి. అవునే అంతే, అవును నేను ఇదే చేస్తారే అది కాదురా, ఒక 1.5 కోట్లోనో సినిమా చేద్దాం, రెడీగా లేను నేను. కాదు, మిమ్మల్ని పట్టుకొని అంత ట్రావెల్ చేసిన పర్సన్ ఇంతకి సినిమాలో అంకిత్ లేడు. అంకిత్కి వేరే డేట్స్ అవి క్లాష్ అవ్వడం, అతను కూడా మీ తర్వాత ఎక్కువ ఈ కథని బాగా నమ్మిన పర్సన్ తనే. ఎందుకంటే నాకు ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్ లో కలిసినప్పుడు చాలా మీ గురించి మీ కథ గురించి ఎక్కువ చెప్పాడు, మీకన్నా ఎక్కువ చెప్తున్నాడు పక్కన కూర్చొని. అవును, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నా లైఫ్లో నా కథ కంటే నన్ను బాగా నమ్మినాడు ఎవరు అంటే దీపక్ సరోజ్. ఓకే, ఈ రోజు నేను ఇక్కడ వరకు వచ్చి నేను అసలు ధైర్యంగా నిలబడి వెనకాల ప్రొడక్షన్ హౌసెస్ అని నన్ను సపోర్ట్ చేస్తున్నాయంటే నిజం చెప్పాలంటే దీపక్. నాకు దీపక్, అంకిత్ కూడా. దీపక్ ఫుల్ బ్యాక్ ఎండ్ నుంచి అన్ని రకాలుగా నాకు ఫుల్ సపోర్ట్ అండ్ మోటివ్. ఒక చిన్న తమ్ముడే కానీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ వరకు వచ్చానంటే కారణం దీపక్ అనమాట. దీపక్ ఒక పక్క నుంచి దీపక్, ఒక పక్క నుంచి అంకిత్, ఇలా 2 చేతులు 2 భుజాలు పెట్టుకుని లాగారనమాట నన్ను.
డెఫినెట్లీ ఐ వాంట్ టు వర్క్ విత్ బోత్ ఆఫ్ దెమ్. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అనేది, హౌ ఇట్ గోస్ అనేది తెలియదు, కానీ డెఫినెట్లీ వాళ్ళిద్దరు మా యంగ్ టాలెంట్ అండ్ పర్ఫార్మర్స్ వాళ్ళిద్దరు. అసలు ఈ కమిటీ కుర్రాళ్ళు ఈ థాట్ ఎలా వచ్చింది? నాస్టాలజీ మూమెంట్స్ కానీ, ఫ్రెండ్‌షిప్ మీద ఈ కథ ఎక్కడ బీజం పడింది ఈ కథకి? నాకు తెలిసి ఐ థింక్ 4 ఇయర్స్ అవుతుందా అవును. కథ వచ్చి? సో ఎలా స్టార్ట్ అయింది ఆ కథ? కరోనా టైంలో ఏదైనా కథ రాద్దాం అనుకున్నప్పుడు నాకేంటంటే రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండాలి, రిలేటబిలిటీ ఎక్కువ ఉండాలి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. వితౌట్ ఎనీ ఎమోషన్ నో కనెక్టివిటీ అనే ఫీల్ అయ్యే ఓకే. పర్సన్ రైటింగ్. సో నేనేమనుకున్నానంటే ఓకే, ముందు మన కథ రాద్దామని చెప్పేసి, అసలు నేను నా చిన్నప్పటి నుంచి నేనేం చేశాను, నాకేమేమి తెలిసినాయి, అసలు ఊళ్ళో ఏం జరుగుద్ది, ఆ జాతరలు, ఎలక్షన్స్, ఆ ప్రాసెస్ అంతా తీసుకొచ్చి నా 30 ఇయర్స్ జర్నీ పెడదాము. నా 30 ఇయర్స్ జర్నీ అంటే ఊళ్ళో ఉన్న ప్రతి కుర్రోడు వాడి బయోపిక్లా ఫీల్ అవ్వాలనేది నా వెర్షన్. ఓకే. ఆ విధంగా కథ మొదలైంది. వితిన్ 10-15 డేస్లోనే కథ రాశాను. ఎక్కడ మీ ఊర్లో కూర్చొని రాసారు అది? లేదు, తాడేపల్లి రూమ్లోనే మన గదిలో. అప్పటికి హైదరాబాద్ వచ్చేసారు? ఎప్పుడో వచ్చాను నేను, 2012లోనే వచ్చాను, 14లో వచ్చాను. ఇది కాలేజ్ డేస్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది, ప్యాషన్ ఉండేదా డైరెక్షన్ అంటే? డైరెక్షన్ ప్యాషన్, యాక్టింగ్ ప్యాషన్. యాక్చువల్లీ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. దానికి ముందు నేను ఒక స్వార్థం అని ఒక ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే. దాంట్లో నేను యాక్టర్ కమ్ డైరెక్టర్ కింద చేశాను అనమాట. అది దానికి అవార్డ్స్ వచ్చినాయి కొన్ని. ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్గన్ డొనేషన్, అలా సోషల్ యాక్టివిటీస్ కోసం చేశాను అనమాట. ఐఎమ్ సోషల్ యాక్టివిటీస్ చేసేవాడిని నేను. సో ఆ టైంలో ఆ ప్యాషన్తో అందులోకి వచ్చాను. తర్వాత అర్థం ఏంటంటే మనల్ని యాక్టర్లు ఎవరిగా తీసుకురలే, మనమే యాక్టర్లు తయారు చేద్దామని చెప్పి ఇవన్నీ కాలు పనులురా అనుకుని డైరెక్షన్లోకి వచ్చాను. డైరెక్టర్గా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కథ వేసుకున్నారు అండ్ ప్రొడక్షన్ హౌస్లోకి స్టార్ట్ అయ్యారు. అండ్ కాస్టింగ్ ఎలా జరిగింది? ఈ 11 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 11 మంది అండ్ అదర్ కాస్టింగ్ కూడా అసలు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు క్యారెక్టర్కి. అసలు వాళ్ళు కాకుండా ఇంకొకరు ఎవరైనా ఊహించట్లే. అసలు కొత్త వాళ్ళైనా అలాగే ఉన్నారు. సాయి కుమార్ గారు కానీ, గోపరాజు గారు కానీ, కిషోర్ గారు కానీ, సంథింగ్ శ్రీలక్ష్మి గారు కానీ, అందరూ ప్రతి క్యారెక్టర్కి ఫిట్ అయ్యారు యాక్టర్ అనేది. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళంటే ఇప్పుడు సీనియర్స్ ప్యాడింగ్ ఓకే. ఈ 11 మందిని ఎలా జరిగింది కాస్టింగ్? ఆడిషన్స్ అండి. ఓకే. ఒకరిని రోడ్డు మీద చూసి నేను టిఫిన్ చేస్తుంటే ఎవడో బాగున్నాడు, నేను ఒకసారి ఆఫీస్కి రమ్మని అని చెప్పి తీసుకొచ్చాను. ఒకరినేమో దగ్గర ఆడిషన్స్లోనే ఒక 6-7 రౌండ్స్ 8 రౌండ్స్ నేను చేసాను అనమాట. అందరినీ రకరకాలుగా క్యారెక్టర్ షిఫ్ట్లు చాలా జరిగిన. వాళ్ళని ఎక్కువ చూసేవాడు. అంటే నేనేమి నమ్ముతానంటే ఒక్కసారి చూసి డిసైడ్ అవ్వడం కొన్ని చోట్ల జరుగుతాయి, అన్ని చోట్ల జరగవు. మనం చూడాలి, ఇంకెక్కువ చూడాలి. కొంతమంది ఆడిషన్ అంటే చాలా భయంకో కూడా ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఆడిషన్స్ బాగా ఇచ్చిన వాళ్ళు కాదు. అదేలే, ఆడిషన్స్లో చేసేటప్పుడు వీళ్ళలో ఏదో స్పార్క్ ఉందని నేను అనుకోవడం, వీళ్ళని తయారు చేద్దాం, వీళ్ళు రెడీ చేద్దాం అన్న ప్రాసెస్లో మేము తయారయ్యామన్నమాట. ఇలా తయారు చేసినట్లే కొంతమందికి ఆడిషన్స్ ఇవ్వడం కూడా కొంతమంది తెలిసేది కాదు. ఓకే, అలా చూద్దాం అనుకో. నేను ఆడిషన్స్ అలా భారీగా, ఇది ఆడిషన్ అంటే చూసింది ఆత్రం క్యారెక్టర్ చేసిన అబ్బాయి లోకేష్ కుమార్ గారిని. ఆడిషన్ అంటే ఇలా ఇవ్వాలన్నమాట నాకు నేను తెలుసుకున్నాను. నేను అలా బెస్ట్ ఇచ్చాడా? ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్ నేను నా జీవితంలో చూసింది. నేను చూసిన ఈ సినిమాకి దానికి ముందు కొన్ని ఆడిషన్స్ అవి చూసాను తప్పితే నేను చూసిన బెస్ట్ ఆడిషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్. అలా చాలా మంది ఉన్నారు. తను కూడా చాలా బాగా చేశాడు. అసలు మంచి క్యారెక్టర్, మధ్యలోనే ఎండ్ అయిపోయే క్యారెక్టర్ కానీ బట్ అసలు కామిక్ కానీ అదంతా హీ కెన్ డూ ఎనీథింగ్. హీల్ బి లైక్ నెక్స్ట్. నాకు అతన్ని బ్రహ్మానంద గారి లెవెల్లో చూడాలన్నమాట. ఆ లెవెల్ ఆఫ్ యాక్టర్ అతను. హీ కెన్ డూ ఎనీథింగ్. ప్రసాద్ బెహ్రా కావచ్చు, బ్రిటిష్ క్యారెక్టర్ చేసినోడు అవ్వచ్చు, రాంబాబు అవ్వచ్చు, చిన్నోడు అవ్వచ్చు, సుబ్బు వన్ ఆఫ్ బెస్ట్ పిక్ నాకు. శివ వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్ నాకు. అతని సైలెన్స్, అతని ఇది. సుబ్బు యాక్చువల్లీ నాకు క్యూట్ రోల్కి సెలెక్ట్ అయ్యాడు. చాలా క్యూట్ ఉంటాడు అబ్బాయి, చాలా నీట్గా పద్ధతిగా ఉంటాడు. అస్సలు ఎక్కువ ఓవర్ కూడా ఉండదు అనమాట. చాలా ఎంతూసియాస్టిక్ అండ్ నాకులాగా ఎక్సైటెడ్ పర్సన్. అతను చూస్తూ ఒక రోజు ఒక మిడ్ నైట్ నేను ఫిక్స్ అయ్యి చెప్పాను అతనికి, నువ్వు ఈ రూల్ చేయాలని. మీరు ఏదంటే అదన్నా అన్నాడు. దెన్ ఈరోజు ఇండస్ట్రీ మొత్తం అతని క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది. ఏమైనా టఫ్ అనిపించిందా ఈ క్యారెక్టర్కి? ఇది కాకుండా ఇంకొకరు సూట్ అవుతారేమో ఈ 11 మందిలో? అవుతూ ఉంటాయి. టఫ్ అంటే అందరూ బాగా చేసేస్తే అక్కడ ఉన్న ఏ క్యారెక్టర్ పిక్ చేసుకోవాలనేది కొంచెం ఛాలెంజింగ్ కదా. ఇట్స్ ఆల్ అబౌట్ మై విజువలైజేషన్, మై ఇమాజినేషన్. అలా నేను ఒక్కొక్కరిని ఓపెన్ చేస్తూ చెప్పేవాడు నా అసిస్టెంట్స్కి. ఓకే. ఆ విధంగా వాళ్ళందరినీ ఆడిషన్ చేయడం, వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం, లైక్ ఇంటర్వ్యూ అంటున్నాను వాట్ ఎవర్, కూర్చొని మాట్లాడడం, డిస్కస్ చేయడం, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ఇంటర్నల్ థింగ్స్, భయాలు అన్నీ మాట్లాడుకునేవాడిని నేను. అలా ఒక్కొక్కరు జాయిన్ అయ్యారు. ఈవెన్ నాట్ ఓన్లీ అమ్మాయిలు కూడా అంతే. అమ్మాయిలు కూడా చాలా ఎక్కువ ఆడిషన్స్ చేశాను. 2-3 టైమ్స్ ఆడిషన్స్ చేశాను. ఎవరితో ఇప్పుడు టీనా శ్రావ్య, శ్రీదేవి క్యారెక్టర్, రాధ్య నేను ఐ ఫౌండ్ హర్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఒక అమ్మాయి ప్రొఫైల్ వస్తే ఆ అమ్మాయి ప్రొఫైల్లో ఆ అమ్మాయి పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. ఓకే. ఆ అమ్మాయి అనమాట రాధ్య. తనని ఫైండ్ అవుట్ చేసి తను అక్కడ బెంగళూరు నుంచి ఇక్కడికి రమ్మని ఒకసారి ఆడిషన్ చేసి ఒక 2-3 డేస్ ఆ అమ్మాయితో వర్క్షాప్ చేయించి దెన్ మీ అండ్ నిహారిక డిసైడెడ్ ఓకే షీ ఈస్ ద వన్ అని.
తనకి తెలుగు రాదనుకుంటా కదా. నేర్చుకుంది పాపం, చాలా బాగా నేర్చుకుంది. పర్ఫెక్ట్గా అసలు డబ్బింగ్ తన ఓన్గా డబ్బింగ్ చెప్పినట్టే ఉంది, అంత బాగా చేసింది. తను చెప్పలేదు కానీ తను చెప్పినట్టు అంత అనిపించింది. పాపం చాలాసార్లు ట్రై చేసింది, సార్ నేను చెప్తానని చెప్పి చెప్పింది, కానీ స్లాంగ్ కదా అవును, అది కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి అదే నైట్. బట్ సింక్ అదంతా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, చాలా బాగా చేసింది. చాలా బాగా చేస్తుంది అమ్మాయి. షీఈస్ వెరీ వెరీ గుడ్ యాక్టర్. తేజు ఒక అమ్మాయి, ఫాతిమా క్యారెక్టర్ చేసిన సన్ముఖి, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా దే ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ సాయి కుమార్ గారు కానీ, ఈ గోపరాజు రమణ గారు కానీ భయపడిపోయాను నేను యాక్చువల్లీ. అమ్మో పెద్దోళ్ళు ఏంటి, నేనేమో థియేటర్ ఆర్టిస్టులు తీసుకొద్దామని, ఓకే బడ్జెట్లు లొక్కుతాయి కదా అని చెప్పేసి మా బాధ. అప్పట్లో మరి బడ్జెట్లు ప్లాన్ చేసుకోలేం కదా. తర్వాత రమేష్ గారు కూర్చోబెట్టి, అలా కాదు సార్ కొంచెం మనం వెళ్దాము, మీకు ఆప్షన్స్ ఏమన్నా చెప్పండి అని 4-5 ఆప్షన్స్ తీసుకుని, ఎందుకో సాయి కుమార్ గారు ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అందరం ఫిక్స్ అయ్యి సాయి కుమార్ గారు దగ్గరికి వెళ్ళిన తర్వాత, సాయి కుమార్ గారు సీనియర్ ఆర్టిస్ట్ కదా, కొంచెం మనకి షంటింగ్ ఉంటుంది సెట్లో, కంపల్సరీ మనం ఏళ్ళతో పని చేస్తుంటే ఆయనతో పని చేయకూడదు అని నాకు అందరూ చెప్తూ ఉండేవారు. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెట్ ఎక్స్పీరియన్స్, డెబ్యూ సినిమా, ఐ డోంట్ హ్యావ్ సెట్ ఎక్స్పీరియన్స్. ముందు నేను ఏం సినిమా చేసింది, అసిస్టెంట్ చేసింది లేదు, అక్కడ ఎలా వర్కౌట్ అవుతుంది థింగ్స్ అని తెలియడం లేదు, నేను చేసిందే ఇప్పుడు ప్రాసెస్. బట్ సాయి కుమార్ గారు కూర్చోబెట్టి, నిజం చెప్పు, లాస్ట్లో ఒక రోజు మధ్యలో నిజం చెప్పు, నువ్వు ఎవరి దగ్గర పని చేయలేదా, డౌట్ వచ్చి ఉంటుంది మేకింగ్ స్టైల్కి. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ మై నాలెడ్జ్ అండ్ నేను ఎలా చేస్తున్నాను అనేది మ్యాటర్ ఇక్కడ. ఏమీ తెలియదు అంటే మనం చేసిందే కదా కరెక్ట్ కొన్ని విషయాల్లో. అలా నేను ఇంకా ఆడేసుకుంటా. సాయి కుమార్ గారు ఎంత సపోర్ట్ అంటే, ఒక రోజున 12 రోజులకి ఒక తుఫాన్ వచ్చి ఆగిపోయింది షూట్. 29 days కంటిన్యూస్ షెడ్యూల్, గ్యాప్ వచ్చింది కదా మీకు, మధ్యలో గ్యాప్ రావడం. ఐ థింక్ అయ్యప్ప అంటారు నన్ను, సోమాలు వేసుకున్నా అయ్యప్ప, మేబీ దేవుడు ఏదో చెప్తున్నాడు, ఏం కంగారు పడుకో, ఆపేడంటే దానికి అర్థం ఉంటుంది అని చెప్పారు రోజున. నిజంగానే అనిపించింది నాకు. 12th days తర్వాత కంగారుగా వెళ్తున్న నాకు ఒక గ్యాప్ ఇచ్చి ఒక 10 days రెస్ట్ తీసుకో, స్ట్రైన్ అవుతున్నావు, మళ్ళీ రా అని చెప్పడం నాకు అనిపించింది. ఆ వర్డ్ అలా అనిపించింది. సాయి కుమార్ గారు బ్రిడ్జ్ మీద వెళ్తా నన్ను చూసి మాట్లాడారు అనమాట. నేను ఒక బ్రిడ్జ్ సీక్వెన్స్ ఉంది కదా, అక్కడ జరుగుతుంది అది, లైక్ క్లైమాక్స్ సీన్ చేయాలి అప్పుడు. ఫస్ట్ 12 daysలోనే క్లైమాక్స్ సీన్. ఆ రోజున సాయి కుమార్ గారికి చెప్పడం, మిగతా వాళ్ళందరూ కూడా సంథింగ్ ఏదో చెప్తాం అనుకుంటున్నాను నీతో దేవుడు, ఎందుకంటే మాలో ఉన్నాను కదా, అందరూ దేవుళ్ళో చూసేవారు నన్ను. చూసే టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా అది ఒక రకమైన ఆరా ఉంటుంది కదా, ఒక వైబ్ ఉంటుంది అది. ఆ వైబ్లో చాలామంది చాలా సపోర్టివ్గా ఉండేవారు అనమాట అందరూ. యా, ఆ పెద్ద వాళ్ళతో పనిచేయడం చాలా పాజిటివ్ థింగ్. గోపరాజు రమణ గారు, బలవం జయరామ్ గారు నాకు బాగా నచ్చిన నా ఫ్రెండ్స్ అయిపోయారు నాకు ఇప్పుడు. మన కంచరపాలెం కిషోర్ కానీ, లేకపోతే రమణ భార్గవ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా మంచి. లక్ష్మి గారు కూడా పర్ఫెక్ట్, అసలు ఇడ్లీ మామ క్యారెక్టర్ అసలు ఇడ్లీ మామ అంటే ఆవిడ నాకు తెలిసి జీవితకాలంలో మనకు ఒక మామ, ఇడ్లీ మామ లేకుండా ఊరు ఉండదు, ఇడ్లీలు అమ్ముకున్న ఒక మామ లేకుండా ఉండదు. ఆ మామ ఎవరున్నారంటే శ్రీలక్ష్మి గారు అని అంటున్నారు. నాకు ఎంత మంచి, ఎంత క్యూట్ పర్సన్ అంటే, నాకు కూర్చోపెట్టి అన్నీ అడుగుతారు, అన్నీ మాట్లాడతారు, భాష అవన్నీ ఎంత క్లియర్గా. అంటే అన్ని 100 సినిమాలు చేసిన ఆవిడ ఒక చిన్న డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. డైరెక్టర్ అంటే డైరెక్టరే, వీళ్ళందరికీ డైరెక్టర్ అంటే సెట్కి వెళ్ళిన తర్వాత డైరెక్టరే. ఇంకా అది చిన్న పెద్ద రాజమౌళియా లేకపోతే యదువంశియా ఇవేం లేవు, డైరెక్టర్ అంటే డైరెక్టరే. ఆ విధమైన అప్రోచ్ అనమాట. ఆ సెట్కి ఇచ్చే టైము, ఒకసారి ఒక టైం చెప్పి ఆ టైంకి రెడీ అయిపోయి కూర్చొని ఉంటారు, ఆ టైం కల్లా వచ్చేస్తారు సెట్కి. లోపలికి అస్తమానం క్యారవాన్లోకి వెళ్ళడానికి ఇష్టపడరు, సెట్లోనే ఉంటారు, అలాగే పక్కన కూర్చేసుకుని కూర్చుంటారు. ఏదో షర్ట్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేయడమే తప్పితే వాళ్ళు ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం ఆ మూడ్లో ఉండరు అనమాట అసలు. యా, గ్రేట్ యాక్టర్స్, అందుకే గ్రేట్ యాక్టర్స్. డిసిప్లిన్, ఏం డిసిప్లిన్ అసలు. అందరూ జయరామ్ గారు వీళ్ళందరూ కూడా సెట్లోకి వెళ్ళరు, అక్కడ కూర్చుని ఉంటారు, కుర్చీ వేసుకుని పిలుస్తారంటే పక్కన కూర్చుని డైరెక్టర్ గారు పిలిచారని వస్తారు. అది నేను ఎంత బాగా నేర్చుకున్నానంటే, ఓకే, ఒక ఆర్టిస్ట్కి, ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్కి ఇవ్వాల్సిన వాల్యూ ఏంటంటే, క్యారవాన్ అనేది బట్టలు మార్చుకోవడానికి ఏమాత్రం కొంచెం డీజీగా ఉన్నా లేకపోతే ఏమన్నా రెస్ట్ తీసుకోవడానికి తప్పితే, క్యారవాన్ అనేది ఇస్తమానాలు కూర్చోడానికి సెట్లోనే ఉంటారు, ఇంకా బయటికి వెళ్ళరు. సో అది చాలా పెద్ద విషయం అనమాట. మా యాక్టర్స్ అందరూ నేర్చుకునేవారు, అవును అనమాట, ఇలా ఉండాలన్నమాట. ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ బిగ్ యాక్టర్స్ లైక్ సాయి కుమార్ గారు. అండ్ అదర్ చైల్డ్ ఆర్టిస్టులు కానీ, ఎస్పెషల్లీ లలితలి, ఆ సినిమా స్టార్టింగ్లోనే ఆ క్యూట్ మాటలతో భలే వైబ్ వచ్చింది. అంటే అందరికి ఒక మూడ్లోకి తీసుకెళ్ళింది భలే సినిమా. వాళ్ళ నాన్నతో, వాళ్ళ అమ్మతో కన్వర్సేషన్ వీళ్ళతోటి. అవును, యాక్చువల్లీ నాకు చిన్నపిల్లలు అంటే చాలా బాగా ఇష్టం. ఈ 11 మంది కావాలనుకున్నప్పుడు నా అసిస్టెంట్స్ హేమంత్ అండ్ యోగి, షణ్ముఖ్ వీళ్ళందరూ వెళ్ళి ఆడిషన్స్ చేయడం, చాలా చోట్ల చిన్నపిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ గ్యాదర్ చేసిన తర్వాత ఒక్కొక్కడు ఎంత క్యూట్ అంటే, వాళ్ళు
ఇమీడియట్గా డైలాగ్స్ నేర్చుకోవడం, ఆ డైలాగ్స్ ఏమో మా హేమంత్ బాగా నేర్పించిన వాళ్ళకి ఎవరికి కూడా డబ్బింగ్లో కానీ ఎక్కడ కానీ నేను ఇబ్బంది పడిపోతామని చాలా ఇబ్బంది పడ్డాం మేము. చిన్నపిల్లలు కదా కొంచెం. ఎందుకంటే మాకు అథెంటిసిటీ మిస్ అవ్వకూడదు డబ్బింగ్లో కూడా. నేనేంటంటే నాకు అథెంటిసిటీ మిస్ అవ్వకూడదని ఇక్కడి నుంచి నేను రాజమండ్రిలో చిన్న డబ్బింగ్ స్టూడియో, అది కూడా 90s టైప్లో ఉండేది. ఆ డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ చెప్పాను నేను, డబ్బింగ్ చెప్పించాం. ఆ డబ్బింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది మాకు. వాళ్ళు అసలు ఒక్క డైలాగ్ కూడా మిస్ అయ్యారు వాళ్ళు. వాళ్ళు చెప్పే విధానం కూడా టెంపో దగ్గర నుంచి వాళ్ళు వాడే విధానం వరకు అన్నీ వాళ్ళ మైండ్లో ఉండిపోయినాయి. ఇంకా ఒక బట్టి పట్టిన చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ టైప్లో వాళ్ళు రెడీ అయిపోయారు. ఇది కూడా దీనికి ఏంటంటే మన లల్లీకి తన పేరు దువిషాకి ఏంటంటే దానికి ఒక టైం ఉంటుంది. ఓకే. ఆ టైంలోనే చేయాలి. దానికి కురుకురే ప్యాకెట్ ఇస్తే ఇంక నీకు చేస్తుంది వర్క్, లేకపోతే చేయదు. నీకేం కావాలన్నా కురుకురే అంటది అనమాట. మళ్ళీ వెళ్ళి కురుకురే తెప్పించాలి. కురుకురే తెప్పిస్తే అప్పుడు ఓకే. చాలా బాగా చేసింది, బట్ చాలా క్యూట్గా కెమెరా పెట్టేసి ఆన్ చేసి ఉండాలి. ఇక్కడ పెద్ద విషయం ఎవరిదంటే మా అందరికంటే కెమెరా మ్యాన్ పట్టుకుని కూర్చొని చూస్తూ ఉండాలి. డబ్బింగ్ చెప్పిందా? అదే మొత్తం అందరితో ఎవరి వాళ్ళే ఓన్ వాయిస్. డబ్బింగ్ కూడా గట్టిగా అరిపిస్తే చెప్పాలి. తను చెప్పుకుంటూ వెళ్ళిపోతే డబ్బింగ్ ఆపాలి. ఒక రోజున ఆయన చాలా పెద్ద ఆయన అనమాట, డబ్బింగ్ ఇన్ఛార్జ్. ఆయన సార్ తీసుకుంటే అని అయిపోయాడు ఆయన. ఏమైందంటే ఆయన, మీరు కంగారు పెట్టకండి, నాకు హార్ట్ వచ్చేలా ఉంది, మీరు కంగారు పెట్టకండి అంటాడు. బాబు ఆగండి అని చెప్పి దాన్ని ఆపి అది అరిచేస్తుంది. నాన్న వచ్చారు అని చెప్పి గట్టిగా అరిచేస్తున్నాడు. ఆ డైలాగ్ చెప్పాలి నాకు, పరిగెట్టుకుంటూ వస్తే డైలాగ్ చెప్పాలి. ఆ డైలాగ్ చెప్పడానికి దాన్ని నడిపిస్తా. ఒక పరిగెట్టినట్టు అరుస్తూ చెప్పాలి నాన్న అంటే, నేను అరుస్తూ ఉంటాను ఇక్కడ నుంచి స్టూడియో లోపల నుంచి, నేను అరుస్తూ ఉంటాను. నేను అరిచింది దాన్ని రిపీట్ చేస్తూ ఉంటాను. అది తన డబ్బింగ్ స్టైల్. ఇక్కడ డైలాగులు కూడా అంతే. ముందు యాక్షన్ చెప్పిన తర్వాత నేను చెప్పకూడదు యాక్షన్, తను వచ్చి మైక్ తీసుకుని తన యాక్షన్ చెప్పి తనే లోపలికి వెళ్తుంది. ఇట్స్ గుడ్. అండ్ మిగతా ఆర్టిస్టులు పాపం శివ క్యారెక్టర్ చేసిన అబ్బాయి, సుబ్బు క్యారెక్టర్ చేసిన అబ్బాయి, అందరూ మా బ్రిటిష్ క్యారెక్టర్లు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ పాపం చాలా పేషెన్స్. వాళ్ళు కూర్చోపెట్టుకుని పర్టికులర్లీ ఆ జాతర ఎపిసోడ్కి పొద్దున్న వరకు మార్నింగ్ 5. మిగతా వాళ్ళందరికీ మనకేంటంటే సాయి కుమార్ గారు ఆ టైంకి వెళ్ళిపోవాలి, మాకు భార్గవ జయరామ్ గారు ఆ టైంకి వెళ్ళిపోవాలి. ఒక టైంకి ఫ్లైట్స్ ఉన్నాయి. అదే లాస్ట్ రోజు షూట్ మాకు, ఒక పర్టికులర్ ఎపిసోడ్కి అదే లాస్ట్ రోజు షూట్. మాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైంలో చిన్నపిల్లల్ని ఒక్కళ్ళనే మేము ఆపగలం. పాపం వాళ్ళ ఫ్యామిలీస్ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంటుంది. ఒక అడవిలో ఉంటుంది అనమాట అది. ఆ ఏరియా 1990s జాతర చేసింది అడవిలో ఉంటుంది. ఓకే. ఆ షార్ట్స్ అవన్నీ ఎందుకంటే ఒక్కొక్క సెటప్ మనం అనుకున్నంత ఈజీ కాదు. ఒక్కొక్క సెటప్ని చేయడానికి మొత్తం టోటల్ జిమ్మీ సెటప్ దగ్గర నుంచి ఎవ్రీ సెటప్ అన్నీ తీసుకొచ్చి పైన పెట్టి లైటింగ్ మొత్తం కింద చేసి అవన్నీ చేయాలి. అవన్నీ చేయాలంటే పేరెంట్స్ అందరూ ఉండాలి. సరిగ్గా కూర్చోడానికి ఉండేది కాదు. కుర్చీల్లో పాపం కూర్చున్నారు కదా వాళ్ళందరూ నుంచి. మార్నింగ్ 5 o'clock ఫోటో కూడా ఉంటుంది వాళ్ళది. ఏదో వాళ్ళందరూ పడిపోయి ఉంటారు అనమాట మొత్తం అంతా. ఇంక 5 o'clock అయిపోయిన తర్వాత అయిపోయిందా అన్నయ్య అని పడుకుంటారు. మామ అని కొంతమంది, అన్నయ్య అని కొంతమంది పిలుస్తుంటారు అనమాట. అలా అయిపోయింది అనగానే ఫట్మని పడిపోయారు అనమాట. అసలు అంత క్యూట్ ఆర్టిస్టులు అంటే అదే వాళ్ళు కంపల్సరీ మంచి పొజిషన్స్కి వస్తారు. నాట్ ఓన్లీ సినిమా, డెఫినెట్లీ దే విల్ బి ఇన్ సమ్. మీ ఫస్ట్ సినిమా ద్వారా ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు, 11 మందిని. నాకు తెలిసి శేఖర్ కమ్ముల గారు హ్యాపీ డేస్తో చేశారు, నిఖిల్ వీళ్ళందరినీ, వరుణ్ సందేశ్ వీళ్ళందరూ, ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ వచ్చారు ఆ సినిమా నుంచి. అలా మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత నాకు ఒక అంత బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది మీరే అనిపించింది. అవును, ఎస్పెషల్లీ. అవును. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ముందు హీరోస్ని హీరోయిన్స్ని నేను కాకుండా జస్ట్ ఇంట్రడ్యూస్డ్ బంచ్ ఆఫ్ టాలెంట్ విత్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు అన్నమాట. యాక్టర్స్ ఒక పర్ఫార్మెన్స్ని బయటకు వదిలేను. డెఫినెట్లీ మా స్కూల్ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ 1 year 2 years నెక్స్ట్ 5 years 10 years ఒక టైంకి వెళ్ళి మేము వెనక్కి చూస్తే కనుక డెఫినెట్లీ మేము వదిలిన ప్రతి ఒక్కరు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ఇండియా అని అవుతారనమాట. అది డ్యామ్ షూర్. అంత మంచి నటులు వీళ్ళంతా, అంత కష్టపడ్డారు, అంత నమ్మారు నన్ను. 3 సంవత్సరాలు నాతో పాటు ఉన్నారు. నేను ఉండడం కాదు గొప్ప, నాతో పాటు నన్ను నమ్మి ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళు. అందుకనే ఐ వాంట్ దెమ్, ఎవ్రీ డైరెక్టర్కి, ఎవ్రీ ప్రొడ్యూసర్కి, మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఫస్ట్ ఆప్షన్ మా వాళ్ళు అవుతారు సినిమా చూడండి. మీరందరూ సినిమా చూసిన తర్వాత ఒక యాక్టర్ కావాలన్నా, ఒక పర్ఫార్మర్ కావాలన్నా, ఒక హీరో కావాలన్నా, హీరోయిన్ కావాలన్నా, ఆఫ్టర్ వాచింగ్ కమిటీ కుర్రోళ్ళు, మేబీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈటీవీలో చూస్తే కనుక ఫస్ట్ ఆప్షన్ మా వాళ్ళు అవుతారు, అది మాత్రం కన్ఫర్మ్. వాళ్ళు కూడా మీకు చాలా సపోర్ట్ చేశారు. స్ట్రెంత్ కూడా ఇన్ని నాకు తెలిసి పైడి తల్లి ఉన్నప్పుడే 11 మంది సెలెక్షన్ ఆ ప్రొడక్షన్లో. సో అక్కడ నుంచి మీతో ట్రావెల్ చేస్తూ మిమ్మల్ని నమ్మి మీరు ఏది చెప్తే అది విని ఇప్పుడు వాళ్ళు మంచి యాక్టర్స్గా డెలివరీ చేశారు, మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. అండ్ అది పక్కన పెడితే ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ట్రాన్సాక్షన్, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో
టీనేజ్ నుంచి ఓకే, ఇప్పుడు ఈ ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా కుదిరింది. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి దాని గురించి? చాలా ఎక్కువ అండి. ఇప్పుడు నా మైండ్ సెట్ ఏంటంటే కొంచెం మొండి మైండ్ సెట్. నువ్వు ఇప్పుడు మనందరినీ వాళ్ళ చిన్నప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకురావండి అని ఒకసారి అడిగా. ఓకే. ఓకే, లుక్ కోసం అనుకున్నారు అనుకోండి పాపం వాళ్ళు ఫస్ట్. ఆ లుక్లోకి ట్రాన్స్ఫర్మేషన్ చేయించుకుందామని నేను ఎప్పుడైతే చెప్పానో అందరూ షాకు. అండ్ దే టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఓకే. ఓకే, మేము చేసి చూపిస్తాం అని చెప్పేసి. పాపం చాలా మందికి జుట్టు ఊడిపోయేది, చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకేసారి మనం చేస్తున్నప్పుడు. వెయిట్ వెయిట్ లాస్. లాస్ ఒక్కొక్క వారంలో 2 కేజీలు 3 కేజీలు తగ్గేవారు, అంత కసి. ఓకే. మామూలుగా నాకు ఫుడ్ ఎదురుగా ఉంటే నేను తినకుండా ఆగలేను నేను. పాపం వల్ల అంత కసిగా చూడండి. ఇంకా అంటే అసలు ఫుడ్ మానేసి ఖర్జూరం, 2 బత్తాయి పళ్ళు, 2 బిస్కెట్లు, ఒక బ్లాక్ కాఫీ, అంతే. ఇంకేం ఉండేది కాదు. అంటే ఒక యాక్టర్, కసి మీద ఉన్న యాక్టర్కి అవకాశం దొరికి వాడిని చేయమంటే వాళ్ళు ఏం లేదు, అరే నువ్వు మీరు వెళ్ళి దూకండ్రా అంటే దూకేసి తర్వాత ఎందుకు దూకమన్నావు అని అడిగే టైప్ అనమాట. గుడ్డిగా నమ్మడమే. గుడ్డిగా నమ్మడం. ఇంకా అంటే ఐఎమ్ బ్లెస్డ్. నాకు అలాంటి అందుకని ఎక్కువ నేను ఆ 11 మంది గురించి మాట్లాడడానికి కానీ ఇట్స్ ఏ యాక్టర్స్ ఫిల్మ్. ఈ సినిమాలో జరిగిన ప్రతి ఒక్కటి యాక్టర్స్ యొక్క గొప్పతనం. వాళ్ళు లేకపోతే అసలు ఏది కష్టం. వాళ్ళనే పాజిటివిటీ. నాకు అన్అఫీషియల్ ఏడీస్ నాకు అన్అఫీషియల్ అసిస్టెంట్స్, అన్అఫీషియల్ తమ్ముళ్ళు అనమాట. అఫీషియల్ తమ్ముళ్ళు ఇప్పుడు. వాళ్ళు రేపొద్దున నేను చాలా పెద్ద పొజిషన్లో చూడాలనుకుంటున్నాను. సూపర్ స్టార్స్గా, పెద్ద స్టార్స్గా, పెద్ద కమెడియన్స్గా, పెద్ద ఆర్టిస్టులుగా, పెద్ద విలన్స్గా, అన్ని రకాల చేయగల హీరోస్గా అండ్ హీరోయిన్స్గా చూడాలనుకుంటున్నాను అనమాట. ఖచ్చితంగా చూస్తాం మనం, ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు వాళ్ళు. అవునవును. ఈ సినిమా విషయానికి వస్తే అసలు ఎక్కడ ఓపెనింగ్ విశేషాలు కానీ, అసలు సినిమా షూటింగ్ ఎక్కడ, అసలు ప్రెస్ నోట్ కానీ, మీడియాలో కానీ ఎక్కడ ఏం జరగలేదు. అంత సైలెంట్గా చేస్తారేంటి? అంటే ఓపెనింగ్ చేసాము, సౌండ్ వచ్చింది కొంచెం, పర్లా జనాలకి తెలిసేలా చేసాం, అంతే తప్పితే మరీ ఓవర్గా ఏం చేయాలి. ఓకే. అంటే సినిమా చేసేసిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాం. ఓకే. మా రమేష్ గారు కానీ సినిమాతో మాట్లాడదాం అనుకున్నాం, సినిమాతోనే మాట్లాడదాం అనుకున్నాం. ఎందుకు అడగడం, అందుకనే సాంగ్స్ కూడా అన్నీ అయిపోయిన తర్వాత సాంగ్స్ అప్పటికి అయిపోయినాయి. ఓకే. అన్నీ ఒకసారి పెట్టుకుందాం. అంటే మా మైండ్ సెట్ ఏంటంటే డేట్ అనౌన్స్ చేసేసి దాని మీద వర్క్ చేయడం కంటే మనం రెడీ అయిన తర్వాత డేట్ అన్నింటికి వెళ్దామని ఆ ప్లాన్తోనే వర్కౌట్ అయింది. సో వన్స్ ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ చూసినా మేమే కనపడ్డాం. టెక్నీషియన్స్ ఎస్పెషల్లీ అనుదీప్ దేవ్, తను సింగరు అండ్ హనుమాన్లో ఒక సాంగ్ కూడా చేశాడు. ఈ ఇయర్లో మంచి సాంగ్ డెలివరీ చేశాడు. అండ్ తను కూడా నాకు తెలిసి మీతో చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేశాడు. నాతో మెయిన్ ట్రావెలింగ్ అయింది. సో తన గురించి మీరు ఒక ప్రొడక్షన్ హౌస్లో సంథింగ్ డిస్కషన్ జరిగితే మ్యూజిక్ డైరెక్టర్ని మార్చాలి, ఏదైనా కొంచెం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని ఇస్తాం మీకు పెట్టుకో అన్నప్పుడు కూడా మీరు స్టాండ్ తీసుకొని తనే కావాలి నాకు అన్నారు. ఎందుకంటే అప్పటికే తను పాపం 3-4 సాంగ్స్ చేసేస్తున్నారు కదా, సో స్టిక్ అయి ఉన్నారు. అండ్ తను కూడా బెస్ట్ డెలివరీ ఇచ్చాడు మ్యూజిక్ పరంగా. ఎందుకంటే సాంగ్స్ పరంగా పక్కన పెడితే బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ సినిమాకి. అండ్ మీకు సినిమా రీచ్ అవ్వడానికి ఆ రోజుల్లో సాంగ్ కూడా ఇచ్చాడు అద్భుతమైన. సో తన గురించి అండ్ టెక్నీషియన్ అనుదీప్, హీస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్పడానికి హీస్ లైక్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ టు మీ. ఆయన ఎంత క్లోజ్ అయిపోయి ఉంటాం మేము. అతను ఎప్పుడు కూడా మేము ఎప్పుడు డబ్బుల గురించి ఎప్పుడు మేము ఆలోచించాల. ఒక మంచి సినిమా ఇద్దామని తాపత్రయపడ్డాం. అందరికీ చెప్పినట్టే మేము చాలా మంది అనుకున్న తర్వాత అనుదీప్కి స్టిక్ అయ్యాను. అండ్ అనుదీప్ నాకు ఇచ్చిన పాటల వల్లే ఒకవేళ ఏదైనా రిజెక్షన్ జరిగినా కానీ ఆ రిజెక్షన్ని నేను బయటికి రావాలి అంటే నాకు అనుదీప్ పాటే నాకు మెడిసిన్ అనమాట. అవును, మీరు నరేషన్ లో కూడా ఒక సాంగ్ పెట్టుకున్నారు. అన్ని ఒకసారి కాదు, నేను నేరేషన్స్ లో సాంగ్స్ పెట్టే నేరేషన్ ఇచ్చామండి. ఓకే. అందుకని అందరికీ ఇంకా అర్థమయ్యేది. అంటే నేను ఆపోయే డైరెక్టర్లకు కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే బిలీవ్ సమ్వన్, ఎవరో ఒకరిని, అతనితో ఎక్కువ ట్రావెల్ చేసి అతనికి ఎక్కువ మనం ఏంటో అర్థమయ్యి మన కథ అర్థమైన తర్వాత దే విల్ డెలివర్ వెరీ గుడ్ కంటెంట్ అనమాట. లైక్ అనేది నాకు చేసినట్టు. నేను రాదర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఐ బిలీవ్ ఇన్ రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్. ఈ 3 అన్ని రకాలుగా ఉన్నవాడు అనుదీప్ అనమాట. అతనికి కమిట్మెంట్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, భయం ఉంది. ఓ సినిమాని నేను జాగ్రత్తగా చేయాలి, ఆ సినిమాకి నాకంటూ పేరు రావాలి. ఒక పాట కాదు, 2 పాట కాదు, సినిమాలో నేను ఏ పాట చేస్తే ఆ పాట గురించి ప్రపంచం మాట్లాడుకోవాలనుకున్న మైండ్ సెట్ అనుదీప్ది. సో ఆ మైండ్ సెట్ ఈరోజు మాకు 11 పాటలు హిట్ చేసింది. అతను చేసిన బీజిఎంలో ప్రతి చోట కూడా అందరూ కూడా ఏం చేశారా నాయన బీజిఎం, అదేం బీజిఎం రా బాబు అంటున్నారు అందరూ. ఈరోజు సినిమా ముందుకు వస్తుందంటే వన్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్. ఫస్ట్ స్టార్టింగ్ ఈ ఫేస్ పెట్టిన ఇలా ఉంటుంది అనుదీప్ అనమాట. నెక్స్ట్ మాకు రాజు గారు, ఎడ్రోల్ రాజు గారు సినిమాటోగ్రాఫర్. అబ్బా వాటే కెమెరా మ్యాన్, వాటే విజువల్. అతనికి విజన్ ఉన్న విజన్, నా విజన్ని అతను ఎస్పెషల్లీ అసలు జాతర సీక్వెన్స్లు చాలా బాగా తీశారు. ఇంటర్వెల్ సీక్వెన్స్లు కానీ అతను చాలా బాగా అర్థం చేసుకుంటారు.
మనుషులను అర్థం చేసుకుంటాడు. చాలా కామ్, కూల్, ఎక్కువ మాట్లాడు. అతను వర్క్ మొత్తం కూడా సెట్‌లో చూపిస్తారు. మార్నింగ్ 5:00కి సెట్‌లో నాకంటే ముందు ఉండేది అతను. అసలు నేను ముందు ఉండాలనుకుంటాను. ఎప్పుడు నాకంటే ఒక 5 నిమిషాలు ముందు ఉంటాడనమాట. ఓహ్! ఎప్పుడు లాస్ట్ వెళ్తాడు. అసలు కూర్చోడు. పొద్దునుంచి రాత్రి వరకు పరిగెట్టేది ఎవడన్నా ఉంటాడు అతనే. ఎక్కువ టీమ్ ఉండేది కాదు బికాస్ ఆఫ్ బడ్జెట్ కన్‌స్ట్రక్షన్. అతనే అన్నీ పరిగెట్టాడు. అతనే అన్ని లైట్స్ సెట్ చేసుకున్నాడు. అతనే అందరిని అరిచేవాడు. అసలు సెట్‌లో ఏదైనా అరుపులు వినిపిస్తున్నాయంటే అది రాజ్‌దేననమాట. రాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్ ఎవర్ గాట్. మేమందరం ఒక ఫ్రెండ్స్ అయిపోయాం. బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం మేమందరం. డెఫినెట్లీ సూన్ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ కూడా నేను నా టెక్నీషియన్‌తోనే వర్క్ చేస్తాను. దట్స్ ఫర్ ష్యూర్. మేమందరం కూడా ఒక ఫ్యామిలీ. మా అందరం కూడా ఒక బాండింగ్ ఉంది మా అందరికి. సూపర్. యాహ్! నెక్స్ట్ అన్వర్ అలీ ఎడిటర్. హీస్ ఆల్సో 4 ఇయర్స్ జర్నీ మాది. ఒక కామెడీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు. శ్మశానంలో కలిసాం మేమిద్దరం. అవునా? ఓకే. శ్మశానం దగ్గర క్రికెట్ ఆడుతూ కలిసాం. అండ్ ఫైట్ మాస్టర్ విజయ్ విజయ్ మాస్టర్ అంటే ఒక పెద్ద, నేను చెప్పిన ఇందాక సాయి కుమార్ గారు వీళ్ళందరూ పెద్దలు భయపడతాం కదా, అసలు ఏం లేదు. డైరెక్టర్ అంటే డైరెక్టర్ అంతే అందరికి. మీరేంటి ఆ విజయ్ మాస్టర్ గారు పిక్ చేసుకునే టైంలో ఏదో కొంచెం వద్దు, అంత పెద్ద టెక్నీషియన్స్ నాకు వద్దు, ఎవరైనా కొత్త వాళ్ళతో వెళ్దాం, నేను అనుకున్నది మళ్ళీ వస్తుందా లేదో, ఆయన సంథింగ్ అంత పెద్ద అంటే కమర్షియల్ గా ఆలోచిస్తారు. అదంతా సారీ సార్ విజయ్ మాస్టర్. రమేష్ గారేమో పుష్ చేసి లేదు రమేష్ గారు ఇప్పుడు ఏది జరిగినా రమేష్ గారు కనుసంగంలో ఈశ్వరుడికి తెలుసు అంటారు కదా, ఆ టైప్ లో రమేష్ గారు. ఉండవయ్యా బాబు, నీకు తెలీదు ఏది భయపడిపోయారా? భయపడిపోయా నేను. రాజు గారు వద్దండి బాబు మనకి, అమ్మో వీళ్ళందరూ కమర్షియల్ చేసేస్తారండి మన సినిమాని అనుకుని దాడవాడి చేస్తాం. కానీ అసలు ఆయన ఇంటర్వెల్ సీక్వెన్స్ చూస్తే ఆయనకి చాలా పేరు వచ్చింది. అంటే కొన్నిసార్లు మనం నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉండే థింగ్స్ని మనం వద్దనుకున్నా కానీ నేర్పించడానికి కొంతమంది ఉంటారు. లైక్ రమేష్ గారు నాకు ఎలా అంటే వద్దు అన్న తర్వాత కూడా చెప్పేది విను వంశీ, మీకు ఆ సీక్వెన్స్ చాలా పెద్ద సీక్వెన్స్, ఆ సీక్వెన్స్కి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలి, మీకు ఏం కావాలంటే చేయించుకోండి అని చెప్పి మళ్ళీ రమేష్ గారు ఆయన ఫోన్ చేసి, ఆయన కొంచెం భయపడుతున్నాడు, మీరు దగ్గరుండి ఆయనకి కావాల్సినట్టు మీరు ఒక్కసారి చూడండి అనేటప్పటికి అవన్నీ పెడితే విజయ్ మాస్టర్ అసలు అబ్బాయి వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్. ఏం టెక్నీషియన్ అసలు. ఆయన వస్తుంటేనే ఒక ఆరా, ఆయన వస్తుంటే ఒక రేజ్ ఉంటుంది. అందరూ కామ్ అవ్వాల్సిందే, అందరూ కామ్గా నించోవాల్సిందే. ఆయన చెప్పినట్టు చేస్తే ఆడు తోపైపోతాడు అంతే. ఆయన చిరంజీవి గారు సెట్కి వెళ్తే చిరంజీవి గారిని ఎలా చూస్తారు, కమిటీ కుర్రోలు సినిమాకి వస్తే కమిటీ కుర్రోలు సందీప్ సరోజ అన్నాడు కూడా చిరంజీవి గారు ఆయనకి. ఓకే, అంతే ఆ లెవెల్లోనే చూస్తారు. వాళ్ళకి నేను ఆయన ఒకసారి కూర్చొని, నేను ఎప్పుడు స్క్రిప్ట్ పట్టుకోను, డైలాగ్ దగ్గర కూడా నాకు అన్నీ తెలుసు. సో నేను స్క్రిప్ట్ ఎప్పుడు పట్టుకోవాలి. ఆయన చూసిన తర్వాత స్క్రిప్ట్ పట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. నేను ఎప్పుడు స్క్రిప్ట్ పట్టుకోవాలి, ఎందుకంటే నాకు ప్రతి డైలాగు ప్రతి యాక్షన్ నాకే తెలుసు, నేనే రాసుకున్నాను, నేనే చేశాను, అన్నీ నాకు తెలుసు. బట్ నేను తీసుకోవాలి, బట్ అది పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉందని ఆయన చూసిన తర్వాత చేశాను. ఓకే నేను స్క్రిప్ట్ ఇస్తాను కదా, నేను ఒకటి ఆ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అన్నీ వచ్చినాయి, ఆ డైరెక్టర్ గారు అన్నీ వచ్చినాయి అని టిక్ పెట్టుకుని ప్రతి డైలాగ్కి ఆ ఎమోషన్ ఏంటి, ఆ బ్లాకింగ్ ఏంటి, ఏ బ్లాక్లో ఏది వచ్చింది అని క్లియర్గా టిక్ కొట్టుకుని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్లాక్ డివిజన్ ఏంటి అవన్నీ చేసుకుని వస్తారనమాట వాళ్ళ టీం అంతా కూడా. సో మీలాంటి డెబ్యూ డైరెక్టర్స్కి ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ చాలా హెల్ప్ అవుతారు కదా. అవుతారు, కంపల్సరీ అవుతారు. ప్రూవ్ చేశారు. అంటే కొన్ని చోట్ల కొన్ని ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్స్పీరియన్స్ అంత మాత్రాన మనకేమీ చేయరని కాదు. ఎక్స్పీరియన్స్ అన్న మాత్రాన ఏది కాదు. ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఇలాంటి కొంతమంది అంటే అరగంటగా ఉంటారని విన్నాను, వినేసి ఉంటాం కదా, మన మాట వినరా బాబు అని చెప్పి ఇలా ఉంటారు కదా, అలాగే భయపడతాం, అందరూ అలాగే అనుకుంటాం. అప్పుడు నేను ఫీల్ ఏంటంటే అందరిని అలా అప్లై చేయకూడదు. విజయ్ మాస్టర్ లాంటి వాళ్ళు, సాయి కుమార్ గారు లాంటి వాళ్ళు, జయరామ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే కంచరపాలెం కిషోర్ లాంటి వాళ్ళు, ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులు మనకి డైరెక్టర్ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. అలా నాకు కనపడిన విజయ్ మాస్టర్ అనమాట. తర్వాత మన కంచరపాలెం కిషోర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్. వాట్ ఎన్ ఆర్టిస్ట్ ఏమి ఉన్నా యాక్టింగ్ చేస్తాడు అసలు సత్య క్యారెక్టర్ ఏం చేస్తాడు అతను, కాకపోతే ఎవరు పుల్ ఆఫ్ చేయలేడు అసలు ఎంత కసి ఉంటుందంటే. అది కాకపోతే ఒకటే అనమాట, నాకు భయం వేసేది, నీకు కట్ కొట్టగానే షిఫ్ట్ అవుతాడు అనమాట క్యారెక్టర్ నుంచి, మళ్ళీ షార్ట్ అనగానే ఫెయిల్లోకి వచ్చేస్తాడు. అది బ్లెస్సింగ్ కదా. నేను చూస్తుంటాను, ఎలా కిషోర్ డార్లింగ్ మచ్చా చెయ్యి, నీకేం కావాలో చెప్పు నేను చేస్తా కదా అంటే మళ్ళీ చిల్ అవుతాడు, డప్పులు కొడతాడు, అందరిని ఎంటర్టైన్ చేస్తాడు, మళ్ళీ కలిపి ఏడుస్తాడు. ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేస్తాడు ఆ అబ్బాయికి, చాలా మంచి. అండ్ ఎమోషనల్ సీన్స్ విషయానికి వస్తే సినిమాలో సుబ్బు ఏదైతే ఉందో వెళ్ళి సత్య కాళ్ళు పట్టుకోవడం అనేది, సో అది చాలా బాగా కుదిరింది, అది బాగా డిజైన్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎమోషనల్ సీన్ అది. అవునవును. సో ఆ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగా డెలివర్ చేశారు కాబట్టి అంత బాగా పండింది అంట. వాళ్ళంతా నేను అదే చెప్పాను కదా, రేతద్దని ఎంత బాగా రైటింగ్ రాసినా చెయ్యాలి, అవతల చేయకపోతే మనం ఏం చేయలేం, మనం తెచ్చుకోవాలి. ఇంకొకటి, నేను ఏ ఆర్టిస్ట్ దగ్గర టేకులు లేవు నా దగ్గర. ఓకే, వాళ్ళు చేసి మేము లైట్ల దగ్గర లేకపోతే
బ్లాకుల దగ్గర లేకపోతే ఫోకస్ల దగ్గర మేము లేట్ చేయాలి తప్పితే ఏ ఆర్టిస్టు లేట్ చేయాలి. అలా ఆర్టిస్ట్ లేట్ చేయకపోవడం వల్లే మేము 49 రోజుల్లో కంప్లీట్ చేసాం. ఒకవేళ నార్మల్గా అయితే కనుక అంటే 70 రోజులు 100 రోజులు అవుతుంది అది సినిమా, ఇదే సినిమా. అవును. ఎందుకంటే అన్ని లొకేషన్స్ ఒకే రోజున 18 మాంటేజెస్ చేస్తాం. జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ ఆ రోజున. ఓకే. జేడీ మాస్టర్ పరిగెట్టేస్తాడు, రాజు పరిగెట్టేస్తాడు, మా ఆర్టిస్టులు పరిగెట్టేస్తారు. అంటే అలాంటి డెడికేషన్ ఉండాలన్నమాట అందరికీ. అలా పరిగెట్టారు అందరూ. జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ అవ్వచ్చు, మా ప్రొడక్షన్ డిజైన్ ప్రణయ్ నైని అండ్ దేర్ టీమ్, విష్ణు ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు అవ్వచ్చు, సౌండ్ డిజైన్ ఫైనల్గా సౌండ్ డిజైన్ వర్క్లో అవ్వచ్చు, అదే సెట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో సౌండ్ డిజైన్ సాయి మనిందర్ అండ్ డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారు, ప్రేమ్ గారు, డిఐ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మాకు ఇంకా నేను చాలామంది మాటలు విఎఫ్ఎక్స్ చేసిన మా ప్రవీణ్ పూడి గారి టీమ్, వర్క్ ఫ్లో టీమ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు చేసిన ప్రతి వర్క్ కూడా దీనికి ప్లస్ అయింది. అన్నీ కుదిరి ఒక మంచి భోజనం పెట్టారనమాట. ఆ భోజనం పెట్టడానికి నేను ప్లేట్ అరేంజ్ చేశాను అంతే. ఆ సీన్ డిజైనింగ్ ఎలా జరిగింది? రైటింగ్లో కానీ అది కానీ కాళ్ళు పట్టుకున్న సీన్ ఏదైతే ఉందో అది ఇనీషియల్ స్టేజ్ నుంచి ఉంది. ఇనీషియల్ స్టేజ్ నుంచి మేము ఒక మనిషి ఎప్పుడైతే సుబ్బు అనే క్యారెక్టర్ భయాన్ని వాటిని ఒక తెర వేసేసి కోపంగా చూపిస్తాడో, ఎక్కడైతే నేను ఆడి కాలు నేను పట్టుకోవడం అంటున్నాడో వాడు వచ్చి కాలు పట్టుకోవడమే అక్కడ పే ఆఫ్. ఆడి కాలు నేను పట్టుకోవడం అంటే అలా ఎవరైనా ఉంటే ఎవడన్నా వెళ్ళండి కాళ్ళే పట్టుకుంటారు ఇంకేమైనా పట్టుకుంటారు కానీ సీరియస్ అవుతారు అందరు. గోదావరి గట్టి దగ్గర సీన్ అది మంచి మంచి సీన్. అది ఊరోళ్ళు అందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. దాన్ని చూడగానే వాళ్ళకి ఊరు గుర్తు వచ్చి అందరూ ఊరు వెళ్ళిపోతున్నారంట. ప్రసాద్ చాలా బాగా చేశాడు అక్కడ. ప్రసాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్. మనం హీఈస్ నాట్ ఏ కమెడియన్, ప్లీజ్ డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఏ కమెడియన్, హీఈస్ ఏ డామ్ గుడ్ పర్ఫార్మర్. అందరూ మా వాళ్ళందరూ. సుబ్బు ఎప్పుడైతే విషయం వచ్చిన తర్వాత వాళ్ళు క్యారెక్టర్లోకి దూకేవారు అనమాట. ఏం చేయాలి, నేను వెళ్ళి ఏ విధంగా పడాలి అతని మీద, ఏ విధంగా యారోగెంట్గా ఉండాలి, ఏ విధంగా నేను నార్మల్గా బిహేవ్ చేయాలి, బాడీ లాంగ్వేజెస్ ఏంటి, ఎక్కడ శివ క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా మాట్లాడతాడు, శివ స్పీచెస్ అప్పుడు ఎలా మాట్లాడతాడు, శివాదిని సాయి కుమార్ గారిది ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఆ ఫేస్ ఆఫ్లో నేను భయపడ్డా. సాయి కుమార్ గారిని చూసినప్పుడు ఏమాత్రం జంకుతాడేమో శివ, ఎక్కడ జంకల, కళ్ళు ఎలా పెడుతుంటే వాళ్ళిద్దరు ఇంకెలాగే చూసుకుంటూ ఉంటారు అనమాట. నేను చూసి చాలా షాక్ అయ్యా. వా ఏం చూసావరా వాళ్ళ దగ్గరికి వచ్చి. ఎందుకంటే సాయి కుమార్ గారు వాయిస్లోనే దగ్గరికి వచ్చి ఏం పీకుతావరా అని గట్టిగా అడుగుతానండి. ఆయన ఏం పీకుతారో అని అడిగాడంటే ఆ వీడియో చూస్తున్నప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది. ఆయన అలాంటి యాక్టర్ వచ్చి ఏదో పులి గార్చినట్టు ఉంటుంది. ఇలాగే చూస్తాడు సీరియస్గా. నా కళ్ళు మెటకరించడం ఉంటారు కదా, కళ్ళు బ్లింక్ కూడా చేయడు, అలా చూస్తూ ఉంటాడు అనమాట. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్. సూర్య, విలియం అవ్వచ్చు, మాత్రము, రాంబాబు, చెన్నోడు, కిషోరు, బ్రిటిష్, రవి, వీళ్ళందరూ ఫ్రెషర్స్. ఓకే, అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఒక ఆడిషన్లో తీసుకున్నారు. బట్ ప్రసాద్ బెహ్రా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న, సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తుంటారు. ప్రసాద్ నేను 3 years బ్యాకే చూశాను, ఇప్పుడు కాదు. ఓకే, 3 years బ్యాక్ నార్మల్ అప్పుడప్పుడే వస్తున్నాడు మనోడు. ఓకే, అప్పుడేంచే మా ఇద్దరం ఫ్రెండ్స్. ఆ వీడియోస్ చూసి పిక్ చేసుకోవడం, పాత వీడియోస్ ఉంటాయి కదా స్టార్టింగ్లో, అప్పుడే చూశాను నేను. ఓకే, ఆ తర్వాత మనోడు చాలా పెద్ద ఫేమస్ అయ్యాడు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, యూట్యూబ్ చేయక నువ్వు ప్రసాద్, యూట్యూబ్లో చేసి నువ్వు యూట్యూబ్కి అంకితం అవుతాయండి, నువ్వు ఎక్కడోడు కాదు, నువ్వు థియేటర్లో చూడాలి ఏంటంటే కమిట్మెంట్స్ మనోడికి కొన్ని విషయాలు అన్నీ. ఇంకొకటి అతన్ని జనాలు కూడా ఎక్కువ మంది కోరుకోవడం, ఊళ్ళో కోరుకోవడం, చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అతను అలా వెళ్తాడు. నేను ఇప్పటికీ చెప్తాను, అసలు పెద్దోడు క్యారెక్టర్కి పర్ఫెక్ట్. మళ్ళీ అసలు అతను తప్పితే ఎవడు చేయలేడు కదా, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్, అతను తప్పితే ఇంకెవడు చేయలేడు. మెట్ల మీద కూర్చున్నప్పుడు కూడా చాలా మంచి ఇంప్రూవైజేషన్స్ అతను. బోధన కూడా కానీ గట్టి కలిసి ఒక చిన్న ఎమోషన్ స్టార్ట్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగా. ఆ సీన్లో అతను గ్లిజరన్ పెట్టల, మొత్తం డే మొత్తం గ్లిజరన్ పెట్టలేదు అతను. ఓకే, నేను ఒరిజినల్గా ఏడుస్తా అన్నాడు అనమాట. కమిటీ కుర్రాలకు సంబంధించి సినిమాలో ఫస్ట్ షాట్ ఏం పెట్టారు మీరు? రాంబాబు అనే అబ్బాయి మీద DVD ప్లేయర్ తీసుకొస్తాడు కదా, అదే షాట్, ఫస్ట్ షాట్. ఓకే, ఇంకా అక్కడ నుంచి షెడ్యూల్ స్టార్ట్. షెడ్యూల్ స్టార్ట్. ఏ లొకేషన్స్ ఇదంతా అమలాపురం పర్టికులర్ ప్లాన్? అంతే, ఆ ప్రాంతమేనా? అంతే, మొత్తం అమలాపురమే. ఒక 2 రోజులు అక్కడ జరిగింది తప్పితే బాగా జరిగినాయి అన్ని. కమిటీ కుర్రాలు అనేది మీరు ఫస్ట్ నుంచి వేసుకున్న విషయం ఏంటంటే జాతర అండ్ రిజర్వేషన్స్ గురించి, ఫ్రెండ్షిప్ మెయిన్గా ఆ డ్రైవ్ పెట్టుకున్నారు. అండ్ జాతర పిక్ చేసుకోవడానికి స్క్రిప్ట్లో రీజన్ ఏంటి? మీరు ఇప్పుడు తాడేపల్లిగూడెం మీది, సవిత్పేట, సో అక్కడ జరిగే జాతరను చూసుకొని రాసుకున్న. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జాతర చూశాను నేను. ఓకే, మా ఊర్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది జాతర. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో 12 సంవత్సరాలు జరుగుతుంది జాతర. నేను నెడదోల్లో ఒక జాతర చూసా, 12 yearsకి జరుగుతుంది. అది మా ఊరే, అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఓకే, పురుషత్పల్లి. ఓకే, మా నెడదోళ్ళ పక్కన పురుషత్పల్లి అనమాట, అక్కడ మా అమ్మమ్మ ఊరు జాతర. అది ఆ జాతర రిఫరెన్సే, నేను చూసిన జాతర రిఫరెన్సే తీసుకున్నాను. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి చెప్పాలి, వాళ్ళ యొక్క జర్నీ చెప్పాలంటే ఒక టైం పీరియడ్ కావాలి కదా, అలా టైం పీరియడ్ తీసుకున్నాను అంతే. ఆ రిఫరెన్స్ బాగా ఉపయోగపడింది. ఆ జాతర ఇప్పుడు మనకి బెనిఫిట్ అయింది చాలా ఆడియన్కి. ఆ జాతర విషయానికి వస్తే
ఏదో మీరు ఒరిజినల్ సీన్స్ కూడా ఒరిజినల్ జాతరలో షూట్ చేసుకొని తీసుకున్న యాడ్ చేశారంట. ఎందుకంటే అది రిచ్నెస్ తెలిసింది. అవును. మీరు చాలా పెద్దగా తీసుకున్నారు, మీకు అంత బడ్జెట్లు ఉండవు, బట్ అదంతా ఐడియాలజీ ఏంటంటే కొన్ని షార్ట్స్ మాకు ఎలా కావాలో అలా షార్ట్ చేసుకుని దాని తర్వాత ఇక్కడికి మ్యాచ్ చేయడం, అలానే ప్రొడక్షన్ కూడా అంతే మంది జనాలు నాకు ప్రొవైడ్ చేయడం. చాలా మంది జనాలను ప్రొవైడ్ చేశారు నాకు, ఎక్కువ మంది. ఎందుకంటే అది ఒకటే కాకుండా అంతమంది జనం వచ్చారంటే మళ్ళీ ఊరోళ్ళు వస్తారు. ఆ క్రౌడ్ కంట్రోలింగ్ కానీ ఆ జనాలు కానీ వాళ్ళందరినీ చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. అది జాతరవి కొన్ని డ్రోన్ షాట్స్ వాడేది తప్పితే మిగతావన్నీ కూడా ఓన్ షాట్స్. ఎక్కడ అదే జాతర మీరు తీసుకున్న? అదే ఆర్లక్కమ్మ జాతర. మేము కొండ కూతురు అని చెప్పేసి ముమ్మిడివరం దగ్గర, అమలాపురం ముమ్మిడివరం దగ్గర, ఓకే, అక్కడ అనమాట ఒరిజినల్ జాతర. అక్కడ జనాలు చాలా మంది కాదు, చాలా మంది జూనియర్స్ చాలా మంది తీసుకొచ్చారు. ఓకే, అంత లేకపోతే మనం అంత పెద్ద సినిమాని మనం జస్ట్ ఏదో జాతరలో చేసి వర్కౌట్ అవ్వాలి. అసలు మీరు చాలా ఇప్పటివరకు జాతర చాలా సినిమాల్లో కనిపించింది, కానీ ఇది చాలా ఒరిజినల్ అథెంటిక్ గా ఒరిజినల్ జాతర జరిపేసాం. 5 మందికి పూనకాలు వచ్చినాయి జాతర చేస్తుంటే. మేము ఆ డప్పులు కొట్టిస్తూ ఆ జాతర చేస్తుంటే 5 మందికి పూనకాలు వచ్చినాయి. ఓకే, అంత హెవీగా జాతర జరిపింది. నాకు ఒరిజినల్ కావాలి జాతర. ప్రాసెస్లన్నీ నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నేను చూసా. సో ఆ కోడిని తిప్పడం కానీ, గరగలు కానీ, గరగల డ్యాన్సులు కానీ, ఆ డబ్బులు ఇచ్చే విధానం కానీ, ఆ మేకను బలివ్వడం కానీ, అమ్మవార్లు రావడం కానీ, బిందెలు తీసుకురావడం, బలిచాట, ఇవన్నీ నేను చూసినవి. సో నేను చూసినట్టు చాలా బాగా నేను పిక్చరైజేషన్ చేయించు. అమ్మవారి పేరు కూడా మీ అమ్మవారు బరింకలం తల్లి, ఆ అమ్మవారి పేరు పెట్టారు. అయితే అంతే అంతే. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే నాస్టాలజీ మూమెంట్స్ తో అసలు పరిచేస్తారు. నాస్టాలజీ మూమెంట్స్ అందరికి ఒకసారిగా బ్యాక్ అండ్ వెళ్ళి ఆ మెమోరీస్ అన్ని గుర్తు చేయించారు. అవునవును. సో ఆ స్క్రిప్టింగ్ లో ఆ నాస్టాలజీ మూమెంట్స్ ఎలా కుదిరి, ఆ డిస్కషన్స్ ఎలా, ఏదైనా రిఫరెన్స్ లో గట్రా తీసుకోవడం జరిగింది? ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు 90s అవి చాలా వస్తాయి, 2-3 years నుంచి అట్లా. 3.5 ఏళ్ల క్రితమే రాస్తాం. ఓకే, అప్పటికి లేవు, అప్పటికి ఏం లేవు. ఎందుకంటే 2020లోనే రాస్తాం కాబట్టి అప్పటికి ఏం లేవు. బట్ ఒకే ఒక దిగా ఎక్స్పీరియన్స్ ఇది నేను చూసినవి, ఇంకా అంతకు మించి ఇంకా కొత్త రిఫరెన్సెస్ అంతేలే, మన అందరం చూసిందే కదా. మీరు చూసినవి, నేను చూసినవి, ఆయన చూసినవి, ఆడుకున్నవి, అది పెద్ద రిఫరెన్స్ లేకపోతే మీమ్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ మనం చూసినవి మనం చేసి. అంటే నేను ఇప్పుడు 90s అట్లా ఒక 1-2 years నుంచి స్టార్ట్ అయినాయి కదా, ఈ మధ్య కాలంలో బాగా స్టార్ట్ అయినాయి, చాలా బాగా బాగుంటాయి అవి, రీల్స్ అవి చాలా బాగుంటాయి. ఓకే, మీరు షూట్ టైంలో అట్లా తీసుకున్నది ఏంటి ముందు నుంచే? ఎప్పటి నుంచో చాలా మంది పెట్టాల్సినవి ఉన్నాయి, కానీ కథకి ఏం కావాలో అదే పెట్టాలనుకున్నాం. 90s అని కానీ అన్ని బంద్ చేసి అక్కడ పెట్టడం కాదు, నిజంగా మనం కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని పెట్టుకుంటవచ్చు. అందుకని ఇక్కడ అందరికీ ఎక్కడ కూడా ఆడియన్ చాలా మంది అన్నారు అనమాట, ఎక్కడ కూడా మేము ఏదో అన్ని తీసుకొచ్చేసి 90s అనేటప్పటికి అన్ని షోస్ అన్ని వేసేద్దామని లేదు మాకు. 90s అనేటప్పటికి అమృతం చూపించేవారు, లేకపోతే ఇంకోటి చూపించారు, మేము ఏమి చూపి తెచ్చుకోవాలి. అందరూ చెప్తున్నారు కదా, మేమేం ఆడుకున్నాం, ఎవరు ఇంట్లో లేము, మనం ఎవరు ఇంట్లో కూర్చునే వాళ్ళం కాదు, మ్యాక్సిమం గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళు. మనం ఆడుకోవడం, ఐస్ క్రీమ్లు తినడం, అల్లరి, ఆ గట్లంట తిరగడం, ఇవే మనం పని చేసినవి, అవే చూపించాను నేను సినిమా. అందుకని ఎక్కువ కనెక్టివిటీ ఉంది రాదర్ దెన్ షోస్. ఎస్పెషల్లీ అసలు క్రికెట్ లో పంచుకునే సీన్లు ఏవైతే అది కూడా బాగా కనెక్ట్ అయ్యారు అందరూ, పంచుకోవడం సంథింగ్ అని. అనుదీప్ మ్యూజిక్ చేసేటప్పుడు కూడా నాకు తెలిసి ఇవన్నీ ముందు పెట్టుకొని చేసేవాడంట. ఈ ఆ రోజుల్లో సాంగ్ కూడా అలా వచ్చింది సాంగ్ అయినట్టు. అవునవును, అది అంటే ప్రతిదీ అంతే. అనుదీప్ కొన్ని రిఫరెన్సెస్ చూస్తూ, అనుదీప్ 90s రిఫరెన్సెస్, 90sలో జరిగిన ఆటల రిఫరెన్సెస్ చూస్తూ ఏదో కొత్తగా చేయాలని చాలా డెడికేటెడ్ తీసుకుని, మ్యూజిక్ కాదు విజువలైజేషన్, మైండ్లోకి ఏం వస్తుంది అసలు మనకి అనేది తీసుకుని చేశాడు అనమాట. సినిమాలో అన్ని సాంగ్స్ నాకు తెలిసి సింగిల్ సిట్టింగ్స్లో అయిపోయి ఉంటాయి. ఓకే, బట్ ప్రతిక్షణం అనే సాంగ్ ఏదో మీరు ఫస్ట్ వర్షన్ ఇస్తే మీకు నచ్చలేదంట, బట్ ఫైనల్గా అదే హోల్డ్లో పెట్టి అదే పెట్టారు. ఇప్పుడు అది మీ ఫేవరెట్ సాంగ్ అని విన్నాను. ఇప్పుడు ఫేవరెట్ సాంగ్ అదే. ఓకే, అదే కొన్నిసార్లు మనకు నచ్చుద్ది. ప్రతిక్షణం సాంగ్ చేసేటప్పుడు ఫస్ట్ నాకు ట్యూన్ ఇచ్చింది ఆయన అదే. నాకు నచ్చలేదు అది, నేను చెప్పేసాను అనమాట, నాకు ఇది కావాల్సిందని. బట్ ఫైనల్గా అది వర్కౌట్ అయిపోయింది, అదే పెట్టారు. ఇప్పుడు అదే పెద్ద హిట్. సినిమాలో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, అందరూ స్పెల్ బౌండ్ అయిపోయారు ఆ సీక్వెన్స్. ఎక్కడ వాళ్ళు గొడవ పడడం దగ్గర నుంచి ఆత్రం చనిపోయే వరకు, ఆ సత్తయ్య చాట వదిలేసి వెళ్ళే వరకు అసలు బాగా డిజైన్ చేశారు అదంతా. దాని గురించి చెప్పండి. వీళ్ళు కూడా నాకు తెలిసి బురదలో అక్కడ కొంచెం వాటర్ చాలా దెబ్బలు తగిలినాయి, చాలా మంది పడిపోయారు, చాలా మందికి 5 days వాళ్ళు ఆ పెయిన్ని చాలా భరించారనమాట. పరిగెట్టాలి, కొట్టుకోవాలి, కింద పడాలి, వాళ్ళు దెబ్బలు తగిలేసేవి, ఇవన్నీ కొట్టుకుపోయి పదాలు అవి ఇంత లోపలికి వెళ్ళిపోయింది. సూర్య క్యారెక్టర్కి ప్రసాద్ బెహ్రా కాలు బెనికేసింది, ఒక్కొక్కడికి చెయ్యి ఇలా తెగిపోయింది, ఒక్కొక్కరికి బాడీ మొత్తం కొట్టుకుపోయినాయి, ఒకరికి పెయిన్ పట్టేసినాయి, కాలు పట్టేసినాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ సినిమా నేను నమ్మేదన్నమాట. అవన్నీ మామూలే అనుకుంటాను నేను, అవి లేకపోతే చిరంజీవులు ఎవరు అందరూ. ఎన్ని రోజులు? 5 days. 5 days. ఓకే, 5 days మొత్తం 7 days టోటల్గా అన్ని కలిపి. మొత్తం రషెస్ వచ్చాక ఏదన్నా ట్రిమ్ చేసింది ఏమైనా ఉందా? హీర్ అండ్ దేర్ ఉంటాయి కంపల్సరీ. అంటే సీన్లు అయితే ఏవి తీలా,
ఓకే. కాకపోతే మానిటైజేస్ అని అవన్నీ డిలీటెడ్ ఉంటాయి సీన్లు ఏం కదా. లేవు. ఏముండవు చిన్నవి లేగలు అవుతాయి అని ఒకటి ఉంటాయి, కానీ మేము ఎంత కావాలో అంతే తీసాం. స్క్రిప్ట్లో ఏదో ఉందో అదే తీసారు. అదే తీసాం ఒక 10 నిమిషాలు అటు ఇటులో మానిటైజేస్ అన్ని కలిపి లెంత్లు ఉంటాయి కదా అంతే. అందరూ అంటారు ఫస్ట్ హాఫ్ ఎంత వచ్చింది మీకు అంటే ఇంత వచ్చింది డేటా. అసలు లేదు, ఫస్ట్ హాఫ్ మేము ఏం తీసాం అదే పెట్టేసాం. ఫస్ట్ హాఫ్ నో ట్రిమ్మింగ్. ఓకే. సెకండ్ హాఫ్లోనే ఎలక్షన్ పార్ట్లో కొంచెం ట్రిమ్ చేసాం తప్పితే ఇంకెక్కడ కూడా ట్రిమ్మింగ్ అనేది లేదు అసలు. అక్కడ అలా ఎలా ఉన్నదో అలా తీసి పెట్టేసాం. సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ విషయానికి వస్తే ఓ 2 బ్లాకులు బాగా పేలినాయి. సవత సీడీ గురించి చూడడం అదంతా అందరికీ ఒకసారిగా నాస్టాలజీతో ఫన్ క్రియేట్ చేశారు. అండ్ A1కి పెద్దోడు ఫోన్ చేసి ఆ ఫీమేల్ వాయిస్తో చెప్పడం అది బాగా పేలింది. ఆ బ్లాకులో ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పండి. అవి మనం చూసిన నేను చిన్నప్పుడు ఎవరినో ఏడిపించేవాడు అనమాట. అది ఒకటి ముద్దు పెడితే కడుపు వచ్చేద్దాం అనుకున్నట్టు విన్నాం మనం. ఆ ఫోన్ కాల్ మనం అందరం అప్పట్లో హచ్ ఫోన్లు వడ ఫోన్లు ఎవరినో వచ్చేది, అందరికీ ఫేక్ కాల్స్ చేసి ఫ్రెండ్స్ ఏడిపించారు, నన్ను ఏడిపించారు, నేను ఏడిపించాను అనమాట మా ఫ్రెండ్స్ అందరూ. అలా అవే పెట్టాం అంతే. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టివిటీ. ఆ కనెక్టివిటీ అండ్ సవత సీడీ అదంతా చూసేవాళ్ళు కదా అందరూ, నవ్వుకునే వాళ్ళు అందరం. అలా వీడియో ఎడిటింగ్ కూడా భలే చూపించారు దాంట్లో. ఈ సినిమా విషయానికి వస్తే యాజ్ అ డైరెక్టర్గా మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? చాలా ఈజీ అనిపించిన సీన్ ఏంటి? అన్నీ యాక్టర్స్ ఈజీ చేస్తారు. టఫ్గా బాగా అనుకున్నది అంటే కొంచెం మేము టఫ్ అనుకున్నది చాలా ఈజీ అయిపోయింది. రిజర్వేషన్ సీన్ ఓకే. చాలా ఈజీ అయిపోయింది. అది ఇంటర్వల్ బ్లాక్ బాగా కష్టపడతాం అనుకున్నాం, కానీ ఇంటర్వల్ బ్లాక్ కూడా మాస్టర్ చాలా నాకు అంత పెద్ద టఫ్ సీన్లు ఏం లేదు. అండ్ మీరు అప్పుడు ప్రొడక్షన్ హౌస్లకి ఈ స్క్రిప్ట్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు ట్రయల్స్ చేస్తున్నప్పుడు సంథింగ్ ఎవరైనా ఈ రిజర్వేషన్స్ని టచ్ చేస్తున్నావు రిజెక్షన్ ఉందా? భయపడ్డారా? ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు అది. చాలా మంది అసలు అమ్మో అన్నారు. కొంచెం డెప్త్ ఉన్న సీన్లు కూడా రాశారు దానికి కనెక్టివిటీ. అవును, ఎవరు అందరూ భయపడ్డారు. 90% అందరూ భయపడ్డారు. ఓకే. అందరూ అమ్మో ఏంటో బాబు ఇదేంటి ఇలా చెప్తారా, ఇలా చెప్పొచ్చా అది అని చెప్పేసి. నిహార్ గారు అసలు క్వశ్చన్ కూడా లేదు నన్ను. ఇప్పుడు వచ్చి ఆ క్వశ్చన్ కూడా అవునా ఎందుకు అది కరెక్ట్గా చెప్పు అంటారు అంతే. ఎక్కడ ఎవరిని తప్పట్టట్లేదు కదా, నిజమే సరే గో హెడ్ అనేవారు అంతే. నిహారిక గారిది ఎలా అప్రోచ్? అంకిత్ ద్వారా వచ్చి నరేషన్ ఇచ్చారు. వితిన్ ఒక 2 hours 3 hours నరేషన్ ఇచ్చారు ఫస్ట్ హాఫ్కి. తర్వాత మళ్ళీ ఇంకో 2 hours కూర్చున్నాం. ఓకే. దెన్ అంతే. యదువంశీ నాకు తెలిసి ఫస్ట్ ఫ్లైట్ కింద కూడా ఈ సినిమా తెలుసు కదా. ఐ థింక్ ముంబై అనుకుంటా కదా, దేనికి వెళ్ళినట్టున్నారు. చాలా మెమరీస్ ఉన్నాయి, అవేమైనా షేర్ చేసుకోండి ఈ సినిమాకి సంబంధించి. ఏం లేవు, అదే అదొక హ్యాపీ. అది కూర్చుని పక్కన నీకు ఇక్కడ పెట్టాను నువ్వు భయపడతావు చూడాలి. నాకు అసలు ఎగ్జైట్మెంటే ఉండదు వెళ్ళినట్లకి. నేను అందరూ ఏమన్నాడంటే నేను చాలా ఎగ్జైట్ అవుతాను యాక్చువల్లీ ప్రతిదానికి. ఎక్కడ ఎగ్జైట్ అవుతానంటే ఓన్లీ క్రికెట్ అండ్ సినిమా, ఈ 2 విషయాలను ఎగ్జైట్ అవుతారు. మిగతా ఇవి నాకు పెద్ద విషయం కాదు. ఇల్లు అను, లేకపోతే ఒక కార్ అను, ఒక బైక్ అను, లేకపోతే ఇంకొకటి అను, అసలు ఏం ఎగ్జైట్మెంట్ ఉండదు. నుంచి చూస్తుంటే అందరూ చూస్తున్నారు ఏంటి ఎగ్జైట్ అవ్వట్లేదు అంటే మేము ఎంత ఎగ్జైట్ అయ్యి ఉంటుంది తెలుసా. నాకు లేదు ఎగ్జైట్మెంట్. ఏం చెప్పంటాం, ఫ్లైట్ వచ్చాం, ఒక కార్ ఎక్కినట్టే ఫ్లైట్ ఎక్కువ అంతే కదా అనుకునే టైప్ మైండ్ సెట్. అదేం పెద్ద ఎగ్జైట్మెంట్ ఏం లేదు, ఉండేది కదా. జస్ట్ సినిమా దగ్గర మాత్రం చాలా ఎగ్జైట్మెంట్. చిన్న సీన్ వచ్చినా కానీ సీన్ వచ్చింది అనుకుంటాను, ఐడియా వచ్చింది, నాకు ఇంత ఐడియా వచ్చిందని అందరికీ చెప్తా ఉంటాను అనమాట. క్రికెట్లో కూడా అంత ఒక బాల్ 6 కానీ ఏదైనా కొట్టామంటే మనం ఎంత ఎగ్జైట్ అవుతాం మన కుర్రోళ్ళు. 6 ఈరోజు 6 కొట్టాను రా, ఈ షాట్ కవర్ డ్రైవ్ ఆడాను, మళ్ళీ ఫామ్లోకి వచ్చారు ఎలా చెప్పుకుంటాం. ఆ టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ నాకు ఈ 2 తప్పితే ఇంకా ఎటువంటి ఈ ఎగ్జైట్మెంట్ ఉండేది కదా. యాజ్ అ డైరెక్టర్గా ఇందాక ఛాలెంజింగ్ పార్ట్స్ ఏం లేవన్నారు. అండ్ రైటింగ్ సైడ్ ఏమన్నా మీరు మదనపడిన సన్నివేశం ఏదైనా ఉందా ఆ సీన్స్కి? ఏదైనా ఎస్పెషల్లీ ఎక్కువ రోజులు కూర్చోవడం, ఎక్కువ ఆలోచించడం ఏదైనా టిపికల్? ఎందుకంటే చాలా బలమైన సీన్లు రాశారు సినిమాలో. నిజం చెప్పాలంటేనండి నేను రైటింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ రాసేసా. రైటింగ్ అసలు ఎక్కడ ఇబ్బంది పడింది లేదు. ఆ గోదావరి గట్టు మీద సీన్ 7 పేజీల సీన్ నేను 5 పేజీలు చేసి ఆ 7 పేజెస్ సీన్ని అందరికీ ఉండేది అనమాట డైలాగ్స్. ఒక రోజున మాత్రం ఎందుకో ఇది కరెక్ట్ కాదు, ఒక్క ప్రసాద్ ఒక్కడే ఎక్కువ మాట్లాడాలి ఇక్కడ అని చెప్పి ప్రసాద్ రాంబాబు ఊళ్ళో ఉన్న వాళ్ళకి మాత్రమే డైలాగ్స్ ఇచ్చాం, మిగతా వాళ్ళందరికీ కామ్ చేస్తాం. అదే చిన్నోడు పెద్దోడు కొంచెం మాట్లాడుతున్నాడు, చిన్నోడు పెద్దోడు అండ్ మన బ్రిటిష్ మన శివ అండ్ రాంబాబు వీళ్ళు మాత్రమే మాట్లాడతారు, మిగతా ఎవరు మాట్లాడరు. ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రమే గట్టి దగ్గర మాట్లాడతారు, ఊర్లో లేని వాళ్ళు ఎవరు పెద్ద మాట్లాడరు. ఆ సీన్ నేను కొంచెం ఛాలెంజింగ్గా తీసుకున్నాను. అది ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు, ప్రసాద్ బాగా దాన్ని పుల్ ఆఫ్ చేస్తాడు. ఎందుకంటే అందరు కుర్రోళ్ళకి బయటికి వెళ్ళిన కుర్రోళ్ళకి కనెక్ట్ అయ్యే సీన్ అది. అందుకని అది ఛాలెంజింగ్ కాదు, జస్ట్ ఎక్కడ కూడా నిజం చెప్పాలంటే రైటింగ్లో కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ నేను ఎక్కడ ఛాలెంజింగ్ ఫేస్ చేశాను. అసలు ఏ విషయంలోనూ ఇబ్బంది పడింది లేదు. నేను ఛాలెంజింగ్ ఫేస్ చేసిందల్లా పోస్ట్ తర్వాత సినిమా రిలీజ్ అప్పుడు 10 రోజుల ముందు మాత్రమే నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను అనమాట. రిలీజ్ అయిన తర్వాత థియేటర్లు దొరకపోవడం పెద్ద ఛాలెంజ్, సినిమా హిట్ అని చెప్పేసి థియేటర్లకు జనాలు రాకపోవడానికి పెద్ద ఛాలెంజ్, సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కానీ సినిమా మాత్రం థియేటర్లో మధ్య థియేటర్లో ఉండేది కాదు, అదొక పెద్ద ఛాలెంజ్. ఇవి ఛాలెంజెస్ నేను ఫేస్ చేసిన. సినిమా చేయడం గొప్ప కాదు, సినిమా రిలీజ్ చేయడం గొప్ప అని ఫీల్ అయ్యాను అనమాట. సినిమాలో 2-3 మెటాఫర్స్ వాడారు మీరు.
ఎస్పెషల్లీ వీళ్ళు విడిపోయే సీన్ ఏదైతే ఉందో దానికి ముందు బచ్చాలతో కొట్టి బచ్చాలని విడిపోతుంది. ఆ రాళ్ళన్నీ విడిపోయే సీన్ మెటఫోర్ వాడారు. సో అలాంటివి వాడారు. చాలా ఉంటాయండి అలాంటివి. మీకు క్వశ్చనింగ్ ఉంటుంది. నా శివ అనే క్యారెక్టర్ ద్వారా క్వశ్చనింగ్ చేసాం ఎక్కువ. శివ నాన్న ఇదేంటి నాన్న అని చెప్పి జాతరలు అడుగుతాడు శివ చిన్నప్పుడు క్యారెక్టర్. ఆ తర్వాత ఒరే ఈడికి సీట్ వచ్చింది ఆడికి సీట్ రాలేదని క్వశ్చన్ అడుగుతాడు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్న ఏదో చెప్తుంటా ఆలోచిస్తూ ఉంటాడు. శివ ఫస్ట్ హాఫ్ మొత్తం క్వశ్చనింగ్లో ఉంటాడు, సెకండ్ హాఫ్ మొత్తం ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. అలాగా అతని క్యారెక్టర్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ అంటూ ఉంటాను నేను. ఆ నాన్న ముద్దు పెట్టమంటే కడుపు వచ్చేస్తుంది అనేది, ముద్దు అయితే లైన్ అయిపోతారని చెప్పి అందరితోనే మాట్లాడుతూ ఉంటాడు. కానీ అది ఎంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ అంటే ఎవరో కూడా సుబ్బు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పురా అని చెప్పరు. సుబ్బు ఆత్రం ఒక్కడే నువ్వు వెళ్ళి రే నువ్వు చేసిన తప్పురా, కొట్టడం తప్పే కానీ నువ్వు ఆ మాట అనకూడదురా అని చెప్పి ఆత్రం ఒక్కడే అతని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్తాడు అనమాట. ఇంకెవరో చెప్పరు. పైనుంచి బ్రిడ్జ్ మీద నుంచి ఒక మాంటేజ్లో ఎవడో దూకితే రే మనం కూడా అక్కడ దూకుదామా అని చెప్పి సుబ్బు అంటే అమ్మో అక్కడి నుంచి అంటాడు అతను, దాన్ని ఫోర్ షాడింగ్ చేసాం. అలా చాలా ఉన్నాయి, చాలా చాలా థింగ్స్ ఉన్నాయి అనమాట. వీళ్ళందరూ చాలా క్యూటెస్ట్ థింగ్స్ కొన్ని పెట్టాం. మన విలియం క్యారెక్టర్ ఎస్సీ క్యారెక్టరైజేషన్ చేశారు, వాళ్ళందరూ కలిపి రాముడి చేత ఆడుతూ ఉంటారు. ఇలాంటివి కొన్ని కొన్ని పెట్టాం అనమాట. చాలా మంచి 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 ప్లస్ వచ్చింది నాకు ఇలాంటి అట్లన్నిటికి కూడా. మీ స్టోరీ ఎక్కువ ఎంత పాటు ఉంది ఇందులో? 90% మందే. అవునా? నేను చూసినవి నా ఫ్రెండ్స్ ఒక చర్చికి వెళ్ళడం సంథింగ్ చాలా ఉన్నాయి కదా. చిన్నప్పుడు December 25th వస్తే అమ్మ కూడా అడుగుతుంటది మనం గుడికి కదా వెళ్ళాల్సిందంటే మన విలియమ్స్ రాంబాబు వెళ్తున్నారమ్మా అని. అంతే సింపుల్. మా అమ్మ అలాగే వాళ్ళందరూ వెళ్ళి అంతే. దాని గురించి ఎందుకు ఏంటి అని తెలిసేది కాదు మనకి. నిజం చెప్పాలంటే నా లైఫ్లో నాకు నిజంగానే ఎంసెట్ ఇంటర్మీడియట్ ఆ టైంలోనే నాకు క్యాస్ట్ అంటే ఏంటో తెలిసింది, అదే పెట్టాను అంతే. మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఎలా ఫీల్ అవ్వడం నాకు తెలుసు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం నేనే ఫస్ట్. మనమే లిఫ్ట్ చేయలేము, మనమే బిజీ ఫీల్ అవుతాం, మనమే ఫీల్ అవుతాం. ఇదంతా మన బాధ ఏంటంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు బాధ కూడా. ఊరి నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి మాట్లాడాలి వెళ్ళాలని ఉంటుంది. ఆ ఎమోషన్ మళ్ళీ మనం తట్టుకోలేక ఇప్పుడు వెళ్ళలేము, ఇప్పుడున్న పరిస్థితులు వేరని చెప్పి అవాయిడ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉన్న వెర్షన్ వేరు పాపం, ఊరి నుంచి బయటకు వచ్చిన వాళ్ళ వెర్షన్. అలాంటివి చాలా మనం నా రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది నా ఎక్స్పీరియన్స్. అండ్ ఎలక్షన్స్ కూడా చాలా రూటెడ్గా చూపించారు, నిజాయితీగా ఊర్లలో ఏం జరుగుతుందో అది కళ్ళగట్టినట్టు చూపించేశారు. దానికి ఒక సాంగ్ కూడా పెట్టి మింగా అన్నాం. సో ఇండైరెక్ట్గా ఓటర్స్ని తిట్టారు కూడా. ఓటర్స్ని కాదు, డబ్బులు తీసుకుని ఓటర్ వేసే వాళ్ళు తిట్టారు. ఓటర్స్ అంటే అందరూ వచ్చేస్తారు మళ్ళీ. మంచిగా నిజాయితీగా ఉండే జనాలు కూడా ఉంటారు కొంతమంది. బట్ నాకు డబ్బులు తీసుకోవడమే తప్పు అనిపిస్తుంది నాకు ఫీలింగ్. అందుకని ఆ సాంగ్ అదంతా డిజైన్ చేశారు మొత్తం అంతా ఆ ఊర్లో. మన దగ్గర డబ్బులు తీసుకున్నారంటేనే అర్థం అండి అవతలోడు ఏదో సంపాదించడానికి వచ్చినట్టే. ఓకే సరే నువ్వు సంపాదించుకో నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయని మనమే చెప్తున్నాం. మరి అప్పుడు ఆడు రూపాయి సంపాదించుకునే వాళ్ళు చోట 10 రూపాయలు దొరుకుతుంటే ఆ 10 రూపాయలు ఎందుకు వదులుతాడనే ఫీలింగ్ నాకు. ఎవరైనా అంతే కదా, 10 రూపాయలు సంపాదించుకోవడం నాకు ఛాన్స్ దొరికింది, నువ్వు నాకు రూపాయి నువ్వు సంపాదించుకొని మనమే డబ్బులు తీసుకుని ఓటేస్తున్నావు, ఇంకా ఆడెందుకు వదులుతాడు. అండ్ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ద్వారా మంచి మంచి విషయాలు చెప్పారు మీరు. శివ క్యారెక్టర్ ఏదైతే ఉందో తను రాజకీయాల్లో లేకపోయినా వాళ్ళ నాన్న రాజకీయాల్లో నుంచి చనిపోయాక కూడా తను ఏదో డ్రైనేజీ గురించి ఏదో పర్సన్ ఆపి డబ్బులు ఇవ్వట్లేదని మీ పంచాయతీ వాళ్ళు అంటే తినివ్వడం సంథింగ్, అక్కడ నుంచి మంచి విషయాలు చేయడం. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు 800 మంది ఉన్నాం మేము ఖచ్చితంగా ఏదో మంచి చేయడానికి వస్తామని. సో బాగా చూపించారు అదంతా, కుర్రోళ్ళు రాజకీయం గురించి మంచి విషయాల గురించి. అలా ఓటమి ఎప్పుడు ఫుల్ స్టాప్ కాదనుకుంటాను నేను. ఓకే నేను ఇప్పుడు చాలా చోట్ల రిజెక్ట్ అయ్యాను నేను, అది ఫుల్ స్టాప్ అవ్వదు కదా, అది జస్ట్ ఏ కామా, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ. అలాగే నేను ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాలనుకుంటాను అనమాట. సో అలా దేని రోజులో ఈ రోజు సక్సెస్ కొట్టాం. సో ప్రతిదీ కామ అయితే తప్పితే ఏది ఫుల్ స్టాప్ కాదు, మన చావు ఒకటే ఫుల్ స్టాప్ మనకి. అదే అనుకుంటాను, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నాది. సో చాలామంది దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకున్నాను నేను. అది జయప్రకాష్ నారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు, అరవింద్ కేజ్రీవాల్, వాళ్ళ మనం మోడీ గారు, చాలామంది జగన్ గారు అవ్వచ్చు, అందరి దగ్గర నుంచి ఏది ఎండ కాదు, అన్నీ కామాలే. ఫుల్ స్టాప్ అనేది ఉండదు ఎక్కడ లైఫ్లో. స్టార్టింగ్ టైటిల్స్ కార్డుకు ముందు మీరు జయప్రకాష్ నారాయణ గారికి థ్యాంక్ యూ కార్డు కూడా వేస్తారు. అవునవును. సో ఈ రిఫరెన్స్ నాకు నాకు ఇన్స్పిరేషన్ ఆయన కలిసాను కూడా కాబట్టి. రిలీజ్ తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేస్తారు ఆయన. కలిసారు, మాట్లాడారు, ఇంటర్వ్యూ చేద్దామన్నారు అనమాట. కొంచెం టైం కుదరట్లేదు అంతే. ఈ సాంగ్ డిజైనింగ్ అదంతా మిగతాదంతా ఒరిజినల్ గా సరే, దీని ఒక్కదానికి సెట్ చేశారు. సో సాంగ్ ముందు నుంచి అనుకున్నారా లేదంటే యాడ్ ఆన్ చేశారా? ఇది అక్కడే చేయాలి మేము. ఒక హీరోకి పొంగు చూపింది అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం హైదరాబాద్కి. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఇబ్బంది అవుతుందని నీకు హైదరాబాద్ నుంచి సెట్ చేసి అది ఒక్కటే సెట్ చేస్తాం. మీ ప్రొడ్యూసర్ గారు కూడా దింపారు ఒక చిన్న లిరిక్ తోటి, మీరు కూడా కనిపించారు సాంగ్ లో. తీట యాక్టర్ నవ్వాలంటే తీట ఒకటి ఉంటుంది కదా, ప్రతి డైరెక్టర్కి ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి నాకుంది మరి. అలా కంటెంట్ గురించి పక్కన పెడితే ఇంకా రిలీజ్ అనౌన్స్ చేశారు 9th.
మీరు అనౌన్స్ చేసిన నెక్స్ట్ వీక్ ఏమో రెండు పెద్ద సినిమాలు అండ్ ఆ సినిమా అనౌన్స్ చేశారు. సో థియేటర్స్ లిమిటెడ్ థియేటర్స్ దొరుకుతాయి. సెకండ్ వీక్ ఒక చిన్న సినిమా కొంచెం జనాల్లోకి వెళ్ళడానికి పబ్లిక్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి 3-4 days మినిమం పడుతుంది. ఆ స్ప్రెడ్ అవుతున్న టైంలోనే మీకు థియేటర్స్ లేవు, మొత్తం థియేటర్స్ తీసేశారు. సో ఆ టైంలో ఏంటి కోపం వచ్చిందా? మంచి మీ ఫస్ట్ సినిమా ఇంత స్ట్రగుల్ పడి ఇలాగే నవ్వుతూ ఉన్నా అంతే, ఇలాగే నవ్వుతూ ఉన్నాం అంతే. ఎందుకంటే నేను మామూలుగా ఐ బిలీవ్ ఇన్ సంథింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ సినిమా. నా చిన్న సినిమా పెద్ద సినిమా మా ఇంట్లో నాకు ఉండేది కాదు, బట్ జనాలకి ప్రొడక్షన్స్ హౌసెస్కి ఉంటాయేమో. అంటే ఒక హీరో నోన్ హీరో ఉంటే అది కొంచెం ఫస్ట్ వీక్లో దానికి దాని ఏమంటారు ఓపెనింగ్ దొరుకుతుంది. లేకపోతే మార్కెట్లోకి లోపలికి వెళ్ళే కొద్దిగా 3 రోజులు 4 రోజులు టైం పడుతుంది. 9th రోజున మేము రిలీజ్ చేసినప్పుడు దాని తర్వాత సినిమాలు వస్తాయి రావు అనేది డైలమాలో ఉంది. ఓకే, ఎంత సినిమా కాదనుకున్నా సినిమా హిట్ ఫ్లాప్ అన్ని పక్కన పెడితే ఒక సినిమా ఏ సినిమా కావాల్సిన థియేటర్స్ ఆ సినిమా కాపుకుంటారు. కానీ ఉన్న సినిమాని పక్కకి తీసేసి ఈ సినిమా వేసుకునే టైప్ ఆఫ్ దీంట్లో వెళ్ళిపోయింది అనమాట. ఒక టైంలో మీ ప్రొడ్యూసర్ నిహారిక గారు కూడా ట్రై చేశారు స్క్రీన్ పెంచడానికి. ఆవిడే ట్రై చేస్తారు, ఎందుకంటే ఆవిడ చాలా పోరాడారు చాలా స్క్రీన్స్ కోసం వాటి కోసం. ఎందుకంటే దానికున్న వెనకాల ఉన్న ప్రజలు అంటారు, వెనకాల చాలా మంది ప్రజలు ఉన్నాయి అంటారు. ఎందుకంటే ఎవరి సినిమాని ఆడించుకోవడానికి ఆ ప్రొడక్షన్ ట్రై చేస్తూనే ఉంటుంది. ఇంకోటి హాలిడే సీజన్ అందరూ ఒక్కసారిగా పడ్డారు. ఇంకొకటి అన్న అప్పుడు నేను కూడా అనమాట, పాప నిహారిక కూడా చిన్నది అయిపోయింది. అదే ఈ సినిమా ఇంకొక దగ్గరికి వచ్చుంటే అసలు దీనికి థియేటర్లు కూడా వచ్చేవి కాదేమో, సినిమా గొప్ప సినిమా చేసామని ఇప్పుడు ఓటీటీలో చూసి జనాలందరూనే ఓటీటీలో చూసాం అసలు చాలా బాగుందని ఒక్క రోజులో నాకు ఫోన్స్ వస్తున్నాయి పెద్ద ప్రొడక్షన్ నుంచి. ముందు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్సే లోపల థియేటర్లోకి వెళ్ళి థియేటర్లో సినిమాలు చూడట్లా. ఫస్ట్ థింగ్ మనం ఓటీటీకి వచ్చిన తర్వాత చూద్దామని ఏలకే ఉన్నప్పుడు జనాలకి ఎందుకు ఉండదు, సింపుల్ థింగ్. ఇప్పుడు నాకు అప్రిసియేషన్స్ రావడం వల్ల ప్రొడక్షన్కి మాకు ఉపయోగం లేదు. మాకు కావాల్సింది థియేటర్లో జనాలు చూసి థియేటర్కి జనాలు రప్పించడం. బట్ అప్పటికి నిహారిక గారు ఏదైతే ఉందో ఇప్పుడు ఓటీటీకి ఇవ్వకుండా ఒక 2-3 weeks ఎక్స్టెండ్ చేసి రిలీజ్ తర్వాతే డీల్ సెట్ చేసినట్టున్నారు కదా. అవును, రిలీజ్ 3-4 ఆవిడ స్టిక్ అయి ఉన్నారు థియేటర్స్ లో ఆడుతుంది అని మేము నమ్మాం. ఆవిడ నేను ఎలా నమ్మానో నాకంటే ఎక్కువగా నమ్మింది నేను మా నిహారిక గారు అండ్ ఫణి గారు. వాళ్ళు స్టిక్ అయిపోయారు, నేను సినిమా అమ్మను 3 తారాల తర్వాత అమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ సినిమాని ముందే అమ్మేసుకుని డిజిటల్ పార్ట్నర్ శాటిలైట్ పార్ట్నర్ అని వేస్తున్న రోజుల్లో థియేటర్కి వచ్చిన వాళ్ళకి ముందే మేము మీది అమ్మేసాం, మీరు అసలు సినిమాకి 2వ సారి రాకండి, మీరు వెళ్ళి ఓటీటీలో చూడండి అని చెప్తున్న టైంలో నేను సినిమాని కొనలేదు అన్నట్టు ఆవిడ నిహారిక గారు అసలు శాటిలైట్ పార్ట్నర్ డిజిటల్ పార్ట్నర్ ఏనన్నారు ఆవిడ. అలాగే 3 వారాల తర్వాత నమ్మకంతో ఇప్పుడు ₹1 కోటి తగ్గిందో 2 కోట్లు తగ్గిందో మాకు రేట్ రాలేదు, అస్సలు ఆవిడకి ఫరకే పడలా. నేను సినిమాని థియేటర్ కోసం చేశాను. నేను థియేటర్ కోసం నేను చూసి నా చిన్నప్పటి నుంచి నేను సినిమా థియేటర్లో చూసిన వ్యక్తినండి. నాకు థియేటరే సినిమా. ఓటీటీ అనేది ఓటీటీ సెపరేట్, అది ఓటీటీ బిజినెస్. నేను థియేటర్ కోసం సినిమా చేశాను, ఓటీటీ సినిమాలు చేస్తాను నేను, అది ఓటీటీవి. నేను థియేటర్ సినిమా చేస్తే నేను థియేటరే. సో థియేటర్కి చూసిన తర్వాత ఆడియన్ ఓటీటీలో చూడాలని ఒక స్ట్రైట్ ఇది ఇస్తారు. అప్పుడు నేనే భయపడ్డా, ఇప్పుడు ఏంటి పరిస్థితి, రేపొద్దున అమ్మకపోతే రేపొద్దున వెళ్ళకపోతే డైరెక్టర్కి ఉంటుంది కదా డబ్బులు ఏంటి వెనక్కి వస్తాయా రావని. అస్సలు అలాంటివి ఏం లేవు వాళ్ళకి. థియేటర్ సినిమా అందరూ బాధపడేది ఎలా అంటే అందరూ ఇప్పుడు చూస్తున్నారు ఓటీటీకి వస్తున్నారు, సినిమా మిస్ అయ్యామప్పా థియేటర్లో మిస్ అయిపోయాం, ఎందుకు ఏం లాభం అసలు ఎవరికి లాభం? ఒక మంచి సినిమా మిస్ అయిపోయామంటే ఆ పోస్టు ఆ ట్యాగు ఆ ట్విట్టర్లో పెట్టే ఇది దానివల్ల ఎవరికి ఉపయోగం? అరే అవునంట అనుకోవాలా, మేము తిట్టుకోవాలా, ఏం చేయాలి? ఏంటి సినిమా ఆడుతున్న టైంలో కూడా మీకు ఫోన్స్ వచ్చాయా? ఆ పలానా థియేటర్లో లేదు, మా ఊర్లో లేదని. ఎంతమంది దగ్గర నుంచి థియేటర్కి ఇవ్వండియా బాబు, థియేటర్కి ఇవ్వండియా బాబు, మా ఊరే ఇవ్వండియా బాబు, చెన్నై ఇవ్వండియా బాబు, ఇక్కడే ఇవ్వండియా బాబు, ఎంత ట్రై చేసినా దొరకవే. అసలు నేను అప్పుడు ఫీల్ అయిందంటే ఒకవేళ చిన్న ప్రొడక్షన్లో అసలు ఏమీ తెలియని ప్రొడక్షన్లో ఒకవేళ వచ్చుంటే కనుక అసలు సినిమా థియేటర్లో రిలీజ్ చేసుకోగలుగుతున్నారా అంటే, చిన్న సినిమాలు కాదు ఇవి, సినిమాని రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు ఇక్కడ. ఇక్కడ స్కోప్ లేదు ఇక్కడ. మీ సినిమా ఇప్పుడు నా సినిమా బాగాలేదండి, ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడాలంటే నీకు ఎందుకు సినిమా ముందు హిట్ కొట్టరా అనాలి. నా సినిమా హిట్ ఇచ్చారు మరి, నా సినిమా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి ఎగ్జిబ్యూటర్ల వరకు అందరికీ మంచి లాభాలు వచ్చాయి. సినిమా హిట్ అన్నారు, బ్లాక్ బస్టర్ అంటున్నారు, అందరూ సూపర్ ఉంది అంటున్నారు, ఎవరు నెగిటివ్ చెప్పట్లే. హీరోయిన్ దగ్గర ఏమైనా వస్తాయేమో, ఏ సినిమా కూడా 100 మందిని ఆనందపరచడానికి 100 మందిని సాటిస్ఫై చేసి ఏ డైరెక్టర్ ప్రొడక్షన్ తీయలేదు. నా సినిమా హిట్ అంటున్నారు, హిట్ అన్న సినిమాకి థియేటర్లు లేవు. నేను హిట్ కొట్టకుండా నాకు థియేటర్ అవ్వట్లేదంటే నేను చిన్న సినిమా చేసి అంటే మమ్మల్ని చిన్నోళ్ళం కదా మమ్మల్ని తొక్కేసి నేను మాట్లాడాను అనుకోండి, అప్పుడు మరి ఓవర్ చేస్తున్నారా నచ్చను. నేను సినిమా హిట్ ఇచ్చానండి. సినిమా మా సినిమా ప్రొడక్షన్లో నేను అక్కడ డైరెక్టర్గా పేరు వచ్చింది నాకు. జనాలందరూ బాగుంది అంటున్నారు, జనాలందరూ థ్యాంక్ యూ చెప్తున్నారు, అరే మంచి సినిమా తీసారా అంటున్నారు. 90% పీపుల్ దే లవ్డ్ ఇట్. బట్ మాకు దొరకలే. ఎవరు అనాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి? నిహారిక గారి వల్ల కూడా అండ్ ఇండస్ట్రీ కూడా పుష్ చేసింది. రిలీజ్ తర్వాత రిలీజ్ ముందు మహబూబ్ గారు వీళ్ళందరూ రామ్ చరణ్ గారు ట్వీట్లు వేయడం, వీళ్ళందరూ చాలా మంది సపోర్ట్ చేశారు కదా. అండ్ రిలీజ్ తర్వాత చిరంజీవి గారు మిమ్మల్ని టీం అందరిని పిలిచారు. అది బెస్ట్ మూమెంట్ మీకు మీ టీంకి అసలు.
అదొక వీడియో కూడా షూట్ చేశారు మీరు, అండ్ చాలాసేపు స్పెండ్ చేస్తారు అసలు. అంతమంది చెప్పి థియేటర్లు దొరకాలి. మళ్ళీ ఫైనల్ క్వశ్చన్, ఫైనల్ ఆన్సర్. ఎంతమంది చెప్పినా థియేటర్లు ఉండాలి. వాళ్ళందరూ ఎంత వాళ్ళకి నచ్చింది చూసి నచ్చి వాళ్ళందరూ ఎంత అప్రిషియేట్ చేసినా కానీ వాళ్ళందరికీ జనాలకి ఇప్పుడు ఫలానా శ్రీకాకుళంలో ఒక ఏరియాలో సినిమా చూడాలి, ఇక్కడ చిరంజీవి గారు యూట్యూబ్లో మనకి చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు. కానీ వీళ్ళందరూ అప్రిషియేట్ చేశారంటే వాళ్ళకి సినిమా చూడడానికి ఒక థియేటర్ కావాలి అక్కడ. ఓకే, అంతే కదా. అదేలే, ఫైనల్గా థియేటర్ లేకపోతే ఎవడేం దిగడు. సినిమా చూడగలగాలి కదా. ఆ సినిమా దగ్గరికి పెట్టి ఒక 100 రూపాయలు పెట్టి మా సినిమా చూడాలి. సినిమా చూడాలి ముందు సినిమాలో థియేటర్లో సినిమా ఉండాలి కదా. అండ్ చిరంజీవి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? యు ఆర్ వెరీ గుడ్ క్రాఫ్ట్ మ్యాన్ అన్నారు అనమాట. బాలచంద్ర గారు, కే విశ్వనాథ్ గారు ఇలాంటి వాళ్ళందరూ సినిమాల్లో చూశాను నేను. బిజినెస్ అనేది ఒక సినిమాలో ఒక ఫ్రేమ్లో ఆ బిజినెస్ మళ్ళీ నీ దాంట్లో చూశాను వంశీ అన్నారు. అది చాలా పెద్ద విషయం అనమాట. మంచి కాంప్లిమెంట్ కదా, చాలా పెద్ద విషయం. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఆయన సంథింగ్ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి క్యారెక్టర్స్ పరంగా, కానీ సాయి కుమార్ గారు కానీ ఇంకా బాగా రాసుకొని ఉంటే బాగుండేది అలాగే ఎండింగ్లో. అలాగేం చెప్పలేదు. యాక్చువల్లీ ఆయన చెప్పింది ఏంటంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే నీకు ఆల్రెడీ మనం అక్కడికి వచ్చేసిన తర్వాత ఏది సుబ్బు అనేవాడు అతని కాళ్ళ మీద పడిపోయేటప్పటికి ఆల్రెడీ సూపర్ హిట్ సినిమా. అవును, అక్కడికే అందరూ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయిపోయారు, సాటిస్ఫై అయిపోయారు, మొత్తం సాటిస్ఫై అయిపోయారు. అంత సాటిస్ఫై అయిపోయిన తర్వాత నువ్వు 20 minutes నువ్వు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్ నుంచి ఎలక్షన్ గురించి చెప్తున్నావు. ఓకే, హీరోయిన్ దగ్గర నువ్వు చెప్పుకుంటే వెళ్ళావు, అందరికీ నచ్చింది. మరి క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది అందరికి. ఈ 15 నిమిషాలు 20 నిమిషాలు ఏదైతే చెప్పావో ఆ 20 నిమిషాలు ఇంకొంచెం టైట్ చేసుకోవాల్సిన అంశం చెప్పారు సార్. ఓకే, అది చెప్పారు. అది చెప్పారు. అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ గురించి కూడా ఏదో చెప్పారని విన్నాను నేను. సాయి కుమార్ గారి క్యారెక్టర్ కొంచెం సార్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం నెగిటివ్ అవ్వాల్సిందేమో ఇంకా అని నేనే వాళ్ళు ఆలోచించానంటే మన ఊర్లో అంత నెగిటివ్ షేడింగ్ ఉండరు అందరూ. అదేలేండి, వాళ్ళు జస్ట్ ఆ రాజకీయం చేస్తారు తప్పితే ఇంకొకరిని చంపడానికో ఇంకొకటి దగ్గర వాళ్ళ జీవితం నాశనం చేయడానికో చూడరు. చిన్న కన్నింగ్నెస్ ఉంటుంది అంతే. నేను అదే చూద్దాం అనుకున్నాను. సార్ చెప్పిన పాయింట్ ఇది అనమాట. తర్వాత నేను ఆలోచించుకున్నాను, ఓకే ఇలా చేస్తే ఏంటి ఇలా చేస్తే ఏంటి తర్వాత ఆలోచించుకున్నాను నేను. ఓకే, సినిమా చూసాక చాలా మందికి ఒక చిన్న కంప్లైంట్, ఎక్కువ మందికి మెజారిటీ క్లైమాక్స్ ని కొంచెం డ్రాగ్ చేశాడు, అక్కడ కట్ చేసి ఉంటే బాగుండేది, కొంచెం డ్రాగ్ అనిపించింది. బట్ ఫైనల్ గా మళ్ళీ మీరు గెట్ టుగెదర్ అరేంజ్ చేసి ఏదో చేశారు, బట్ ఆ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది, ఆ పొలిటికల్ సీన్స్ ఏమన్నా అని ఉంటుంది. బట్ మీ ప్రాస్పెక్ట్ నేను దాన్ని ఎలా చూస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆడియన్స్కి ఇది అనిపించింది, ఆంధ్ర సైడ్ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఆ పార్ట్ నచ్చేసింది వాళ్ళకి. ఓకే, ఎందుకంటే 20 minutes పార్ట్ ఎలక్షన్ ఊళ్ళో ఏం జరుగుతుందో అదే చూపిస్తాను. అది చాలా ఎంజాయ్ చేశారు అందరూ. ఊళ్ళో వాళ్ళందరికీ ఆ మెంగా సాంగ్ ఒకటి, ఆ ఎలక్షన్ ర్యాప్లో ఒకటి, ఎలక్షన్ జరిగే ప్రాసెస్ మాత్రం చాలా బాగా నచ్చిందండి వాళ్ళకి. ఓకే, అవి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ ఉంది, ఊళ్ళో జరిగే ఎలక్షన్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి అది నచ్చింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. అంతే, ఒక్కొక్కరితో పర్స్పెక్టివ్. సో నేనేం బిలీవ్ చేశానంటే అది వర్కౌట్ అవుతుంది అనేది. అది చాలా చోట్ల వర్కౌట్ అవుతుంది. ఈ రోజు మాకు సూపర్ హిట్ అన్న తర్వాత ఎవరో కూడా ఇది బాగుంటుంది ఇది బాగుందని 1% 2% చెప్పిన వాళ్ళు తప్పితే అందరూ చెప్పట్లేదు. అందరూ మమ్మల్ని కనెక్ట్ చేస్తారు. నేను కూడా అదే అన్న, కొంతమంది మనం కన్సిడర్ చేయక్కర్లేదు. నిజం చెప్పాలంటే అందరినీ చూడలేం. ఒకసారి ఏమవుతుందంటే బాహుబలిలో కూడా అందరూ కొన్ని చెప్తారు, కల్కిలో కూడా అందరూ చెప్తారు, సలార్లో కూడా అందరూ చెప్తారు. వాళ్ళందరి కోసం మనం సినిమా చేయలేం. బట్ ఒకటి నమ్మాం కదా, నేను ఒక డైరెక్టర్గా ఒక కథను నమ్మాను, ఇది అలా చెప్పినప్పుడు రాదు. చిరంజీవి గారు చెప్పిన తర్వాత నేను హీరోయిన్ దగ్గర ఆలోచించి నెక్స్ట్ ఇయర్ ఏదైనా కథ చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను కదా అని చెప్పొచ్చు నేను. ఓకే, ఆ చెప్పి ఈసారి ఏదైనా కథ రాస్తున్నప్పుడు కూర్చుని మాట్లాడదాం అన్న ఆ టైప్ ఆఫ్ మాట వచ్చినప్పుడు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నేను వచ్చి ఈసారి కథ రాసుకున్నప్పుడు కంపల్సరీ వచ్చి చెప్దాం అనుకున్న మైండ్ సెట్లో ఉన్నాను అనమాట. ఆయనకి చెప్పి తప్పులేంటి ఉప్పులేంటి అని తెలుసుకోవాలని ఉన్నాను. ఈ సినిమా విషయంలో వస్తే బడ్జెట్ విషయంలో ఏదన్నా కాంప్రమైజ్ అయ్యి తీయలేకపోయింది ఏమైనా ఉందా? నాకు తెలిసి ఒక సాంగ్, జాతర సాంగ్ కూడా ఏదో కంపోజ్ చేసి తీయాలనుకున్నారని. ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్, అక్కడ అవసరం లేదనిపించింది మాకు. ఓకే, ఆ సాంగ్ బట్ కంపోజ్ చేసినట్టున్నారు కదా. కంపోజ్ చేశారు, అంతా రెడీ అయిపోయింది. అవసరం లేదు, దానికి ఖర్చు పెట్టుకునే డబ్బుల్ని మనం ప్రమోషన్స్కి పెట్టుకోవచ్చు. సినిమాలో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది కదా, అప్పటికే లెంత్ ఎక్కువ అవుతుంది మాకు. ఆల్రెడీ ఎలక్షన్ స్పాట్ ఉంది, ఎలక్షన్ స్పాట్ కొంచెం డ్రాగ్ అవుతున్న వెర్షన్ మాకుంది మైండ్లో. కానీ మీ ఒరిజినాలిటీ నేను చూపించాలని, ప్రొడక్షన్ కూడా అడుగుతున్నా, నేను చూపించాలి. మీరు ఇక్కడ ఆలోచిస్తున్నారు, నేను ఊరు ఆలోచిస్తున్నాను అనేది నా వెర్షన్. ఓకే, ఊళ్ళో వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయింది అది. సో అక్కడ ఇప్పుడు జాతరలో మళ్ళీ సాంగ్ పెట్టి దానికోసం ఒక 3 days స్పెండ్ చేసి దానికోసం దాని బదులు ఈ ప్రమోషన్స్కి మాకు ఉపయోగపడింది ఆ డబ్బు. సో ఎక్కడ ఏవి పెట్టాలనేది నిర్ణయం రమేష్ గారు అందరూ చూసుకుంటారు. సో అది తీసేయడం వల్ల నా సినిమాకి ఏమీ పోయింది లేదు. సో అక్కడ కూడా నేను దిగాలి, అంతే అంతే అంతే. ఓకే, అదే ఈ బడ్జెట్ కంట్రోలింగ్ అది డైరెక్టర్కి ప్రెజర్ అనిపిస్తుందా బేసిక్? ఇప్పుడైనా మీ సినిమాకైనా కాదు, ఎందుకంటే మీరు రైటింగ్లో ఒక ఎక్స్ట్రాడినరీ సీన్ తీసుకుంటారు, దానికి లిమిటెడ్ బడ్జెట్, ఒక బడ్జెట్ ఉంటుంది, బట్ ప్రొడక్షన్ హౌస్ ఒక లిమిటెడ్ బడ్జెట్ అనుకుంటారు. సో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు యాజ్ అ రైటర్గా కానీ డైరెక్టర్గా కానీ ఎలా ఉంటుంది? రెడీగా ఉండాలి అన్నిటికీ. ఓకే, అన్నిటికీ రెడీగా ఉండాలి. మనం రాజమౌళి గారు కాదు కదా, రామానారాయణ వెన్న వచ్చాడానికి రాజమౌళి గారికి బోల్డ్ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాగే
ప్రతి చోట రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏది కావాలి, ఏది అవసరం లేదనేది క్లారిటీ ఉండాలి. ఇక్కడ బడ్జెట్ పెట్టాలి. నాకు జాతరకు బడ్జెట్లు పెట్టాలని క్లారిటీ ఉన్నాం. జాతర మీద బడ్జెట్ పెట్టారు. సో దాన్ని మాస్టర్ మైండ్ ఉండాలి వెనకాల. ఇప్పుడు మాకు మా రమేష్ గారు ఉన్నట్టు మీకు ఒక పర్సన్ ఉండాలి దాన్ని హ్యాండిల్ చేయడానికి. ఇక్కడ డబ్బులు పెట్టాలి, ఇక్కడ ఖర్చు పెట్టాలి, మనం ఇక్కడ అవసరం లేదు, దేనికి ఎంత పెట్టాలో క్లారిటీ ఉండాలి. అలా నేహర్గ గారికి వాళ్ళకి క్లారిటీ ఉంటుంది అవి. సో అలా అనమాట. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. ఫస్ట్ నేను చెప్పాల్సింది, మీరు స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ ఈ రోజు వరకు నాకు తెలిసిన ఫ్యూచర్లో కూడా మీరు సపోర్ట్ ఎప్పుడు అలాగే ఉంటుంది బ్రో. నాకు అది నాకు కనబడుతుంది. మీరు నిజంగా సినిమాని మనకి నచ్చితే కనుక సినిమాని చాలా చోట్ల ఎన్నిసార్లు ప్రమోట్ చేశారో మాకు నీకు పర్సనల్గా తెలుసు. అండ్ ట్విట్టర్లో ఉన్న జనాలకి తెలుసు. మీరు నన్ను జనాలకు పరిచయం చేసే విధానం నాకు తెలుసు. డెఫినెట్లీ మన ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలి. షూర్. ఎస్పెషల్లీ ఒక మంచి సినిమా తీసినప్పుడు మేకర్స్ కానీ ఎవరైనా కానీ మీడియా అప్రిషియేట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. వి షుడ్ స్టాండ్ విత్ యూ అంతే. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా తెర వెనుక కథలు చూడండి. చాలా మంచి కంటెంట్తో, చాలా మంచి క్వశ్చన్స్తో మీ అందరికీ కూడా మంచి మంచి విషయాల్ని మా వెనక ఉన్న నిజమైన కథల్ని చెప్పడానికి రాజేష్ మన్య గారు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ మన్య గారు. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్స్ సార్. ఇవ్వండి కమిటీ కుర్రాలు తెర వెనుక విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.